యా VMware అంటే ఏంది? సో VMware అనేది ఏంటంటే ఇట్స్ నాట్ ఏ క్లౌడ్, అర్థమైందా? సో అదేంటంటే మనకంటూ మన ఓన్గా ఒక వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేయి. హైపర్వైజర్ టూల్స్ ఉంటాయి కదా, సపోజ్ మన లైనెక్స్, సపోజ్ విండోస్ ఎన్విరాన్మెంట్ లో నాకు ఒక విండోస్ మిషన్ ఉంది. ఆ విండోస్ లో నాకు ఒక లైనెక్స్ మిషన్ కావాలి, ఒక సన్ సోలారిస్ మిషన్ కావాలి, ఒక అదర్ ఉబుంటు మిషన్ కావాలి. సో అలాంటప్పుడు ఇలా మనకి విండోస్ లో కుదరదు కదా, అలాంటప్పుడు ఒక హైపర్వైజర్ టూల్ వాడతాం. ఆ హైపర్వైజర్ టూల్ ని VMware వర్చువల్ బాక్సెస్ అంటారు, అర్థమైందా? ఓకే ఓకే, డైరెక్ట్ గా లాంచ్ చేయలేం కాబట్టి VMware అనేది యూస్ చేస్తాం లైనక్స్. అది ఎగ్జాక్ట్లీ. సో అది అలా ఏంటంటే మనం హైపర్వైజర్ టూల్స్ అంటాం వాటిని. ఆ హైపర్వైజర్ టూల్ ఇన్స్టాల్ చేసుకుంటే, కానీ ఇక్కడ డెవాప్స్ లో కంటైనర్స్ వస్తారు, కంటైనరైజేషన్ టూల్స్ వస్తాయి, డాకర్స్ వస్తాయి. సో ఇది చాలా అడ్వాంటేజ్, ఇట్స్ ట్రెండ్ ఇన్ ద మార్కెట్, అర్థమైందా? VMware ఎవరు వాడలేదు ప్రజెంట్ సినారియోస్ లో, ఓకేనా? సో టుడే ఎజెండా, సో వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండింగ్ అబౌట్ DevOps. DevOps అంటే ఏంది, ఓకేనా? హలో వెంకట్ గారు, మీరు అన్నారు AWS ఓన్లీ రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తా అన్నారు. సో దానివల్ల బట్ ఆ రికార్డింగ్స్ లో ఏమైనా మాకు అర్థం కాకపోతే లెట్ మీ టెల్ యూ. సి మనకేందంటే DevOps అనేది AWS కావాలన్నప్పుడు ఒక వర్క్ షాప్ లాగా, ఒక 1 వీక్ వర్క్ షాప్ లాగా హై లెవెల్ మొత్తం డిస్కస్ చేస్తాం. దానికి సంబంధించి రికార్డింగ్స్ ఇంకా హై లెవెల్, ఇంకా ఇన్ డెప్త్ కావాలంటే రికార్డింగ్ ప్రొవైడ్ చేస్తాం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, ప్యారలల్ గా మీరు DevOps క్లాస్ లో మీరు అడగచ్చు. సో నో వరీస్. అర్థమైందా? If you don't mind, can you please record this session? Yeah, I already recorded. After the end of this session, can you please? It's already recorded. Okay, no issue. So DevOps. So DevOps అంటే డెవలప్మెంట్ కమ్ ఆపరేషన్స్, ఓకేనా? సో డెవలప్మెంట్ ప్లస్ ఆపరేషన్స్, డెవలప్మెంట్ ప్లస్ ఆపరేషన్స్, ఓకే? సో ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సో డెవలప్మెంట్ కానీ ఆపరేషన్ ఎందుకు? సో ఈవెన్ DevOps లేదు, సపోజ్ DevOps అనేది లేదు, DevOps రిక్వైర్మెంట్ లేదు. సో కానీ మన ఆర్గనైజేషన్ లో టీమ్స్ అనేది ప్రాపర్ గా వర్క్ అవుతున్నాయా లేదా? సో డెవలప్మెంట్ టీమ్స్ అంటే ఏంది? డెవలప్మెంట్ టీమ్ అంటే ఎవరెవరు వస్తారు? ఈ డెవలప్మెంట్ టీమ్ అంటే డెవలపర్స్, QA పీపుల్ అండ్ బిల్డ్ ఇంజనీర్స్, రైట్? సో QA పీపుల్ అండ్ బిల్డ్ ఇంజనీర్స్ వస్తారు. సో ఆపరేషన్స్ పీపుల్, ఆపరేషన్ అంటే ఏంటంటే, ఆపరేషన్ టీమ్ అంటే ఏంటి? సో దే ఆర్ గోయింగ్ టు రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొవిజనింగ్ అండ్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ద రిసోర్సెస్. సో ప్రొవిజనింగ్ అండ్ కాన్ఫిగరేషన్, ప్రొవిజనింగ్ అంటే ఏంటంటే సర్వర్స్ క్రియేషన్ కానీ, సో కాన్ఫిగరేషన్ అంటే ఏంటంటే సో వాటిలో ఏమైనా సాఫ్ట్వేర్స్ మన ప్యాచెస్ ఇన్స్టాల్ చేయడం, అవన్నీ కూడా అంటారు. సో అదేవిధంగా DBA సిస్టమ్ ప్లస్ నెట్వర్క్ అడ్మిన్, సిస్టమ్ ప్లస్ నెట్వర్క్ అడ్మిన్, ఓకేనా? సిస్టమ్ ప్లస్ నెట్వర్క్ అడ్మిన్ అండ్ సో ఎనీవన్ అండి, ఓకే? అదర్ దాన్ డెవలప్మెంట్ ని, అదర్ దాన్ QA పీపుల్. సో వాట్ ఆర్ అదర్ మెయింటెనెన్స్ యాక్టివిటీస్ ఆర్ కంప్లీటెడ్, సో మొత్తం కూడా ఆపరేషన్స్ ఇవ్వంటాం. సో ఇక్కడ ప్రజెంట్ ఈ టీమ్స్ అన్ని రన్ అవుతా ఉంటాయి. సో కానీ DevOps అనేది ఎందుకు వచ్చింది అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి డెవలపర్స్ ఉంటారు, QA పీపుల్ ఉంటారు, బిల్డ్ ఇంజనీర్స్ ఉంటారు. సపోజ్ మనం ఒక ఇష్యూ వచ్చింది, ఈరోజు మనం ఒక డిప్లాయ్మెంట్ జరిగింది. ఓకే గైస్, ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ జస్ట్ లెట్ మీ నో, ఓకేనా? మ్యూట్ ఎవ్రీబడి, ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. యా, సో ఇక్కడ జరుగుతూ ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్ లో ఈరోజు ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ ఒకటి అయింది, ఒక అప్లికేషన్ ఇష్యూ వచ్చింది. ఒక అప్లికేషన్ ఇష్యూ వచ్చినప్పుడు డెవలప్మెంట్ టీమ్స్ ఏమంటారు? నార్మల్గా సో డెవలప్మెంట్ టీమ్స్ ఏమంటారు నార్మల్గా? లేదు నా అప్లికేషన్ కూడా అంతా ప్రాపర్ గా ఉంది, సో మేబీ ఇష్యూ విత్ ద టెస్టింగ్ సైడ్ ఉండొచ్చు, లేకపోతే టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేయడం ఏమైనా ఉండొచ్చు, లేకపోతే సర్వర్ లో ఇష్యూ ఉండొచ్చు. సో ఆపరేషన్స్ పీపుల్ ఏమంటారు? లేదు మా ఆపరేషన్స్ పీపుల్ ఈజ్ వర్కింగ్ ఫైన్, సో మేబీ ఇష్యూ విత్ ద డెవలప్మెంట్ టీమ్. సో ఈ విధంగా సో మనకి ఇష్యూ రిజాల్వేషన్ కంటే, సో ఇష్యూ అనేది
మన రూట్ కాస్ ప్రాపర్ గా ఉండదు. ఎందుకు? వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్. ఎందుకని? ప్రతి టీము ఒక ఇండిపెండెంట్ గా వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు డెవలపర్స్ డెవలపర్స్ ఇక్కడ వర్క్ చేస్తే క్యూఏ పీపుల్ ఎక్కడో వర్క్ చేస్తారు, ఆపరేషన్స్ పీపుల్ ఎక్కడో ఉంటారు. సో అలా ఉండేది టీం యొక్క స్ట్రక్చర్ ఒకప్పుడు. అర్థమైందా? సో డెవలప్మెంట్ టీం అంటే డెవలపర్స్ అనే వాళ్ళు ఎప్పుడైతే మనం వర్క్ చేస్తున్నారో వాళ్ళకి అదర్ దాన్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, సో రెస్ట్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్స్ ఏవి తెలిసాయి కాదు. అసలు ప్రొడక్షన్ ఎలా ఉండిద్దో కూడా తెలియదు. ఓకేనా? ప్రొడక్షన్ అనేది ఎలా ఉండిద్దో కూడా డెవలప్మెంట్ టీమ్స్ కి అసలు తెలియదు. సో అలా రన్ అయ్యే టీమ్స్ అన్ని. కానీ సో ఇక్కడ మనం when the DevOps will come into the picture, so it's a process. Okay, it's a communication and collaboration. Yeah, okay na? ఇక్కడ మనకి ఏంటంటే కమ్యూనికేషన్ కొలాబరేషన్. కమ్యూనికేషన్ ప్లస్ కొలాబరేషన్ ఇన్ బిట్వీన్ ద టీమ్స్. ఓకేనా? సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కమ్యూనికేషన్ అంటే ఏంది? ఈ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే సో మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక టీమ్స్ నుంచి ఇంకో టీమ్స్ కొన్నప్పుడు మనకు ప్రాపర్ ఎవిడెన్స్ ఉండాలి. సపోజ్ మనం ఒక ఇష్యూ వచ్చింది, ఆ ఇష్యూ వచ్చినప్పుడు డెవలప్మెంట్ టీం వాళ్ళు ఏం చేస్తారు? 1 minute. సో ఎప్పుడైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు డెవలప్మెంట్ టీం వాళ్ళు ఏమంటారు? సో నాకు ఇష్యూ డెవలప్మెంట్ టీంలో కాదు, నాకు ఇష్యూ వచ్చి ఒక ఆపరేషన్స్ టీంలో ఉన్నప్పుడు వీ హ్యావ్ టు షో దెమ్ యాజ్ ఎ ప్రాపర్ ఎవిడెన్స్. ఓకేనా? ఆ ఎవిడెన్స్ అనేది ఉండాలి. సో ఆ ఎవిడెన్స్ లేకుండా మనం బ్లైండ్ గా ఆపరేషన్స్ టీంలో ఇష్యూ ఉందంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు. అంటే ఇది డెవలప్స్ టెక్నాలజీలో. సో ఒకప్పుడు వల్ల అయ్యేది. ఎందుకని? ఒకప్పుడు ప్రతి టూలు ఒక ఇండిపెండెంట్ గా ఉండేవాళ్ళు కదా. సో బిల్ ఇంజనీర్స్ అనేవాళ్ళు. బిల్ ఇంజనీర్స్ ఏం చేస్తారు? సో డెవలప్మెంట్ టీం వర్క్ చేసినాక వాళ్ళందరూ ఆ కోడ్ మొత్తాన్ని తీసుకొని దాన్ని మొత్తాన్ని కంపైల్ చేసేసి దాన్ని మొత్తాన్ని ఒక వేర్ ఫైల్ గా పెట్టేసి దాన్ని సర్వర్ లో డిప్లాయ్ చేస్తారు. సో అలా ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీస్. సపోజ్ ఆపరేషన్స్ టీమ్ లో వెబ్ సర్వర్ టీం ఉంది. వెబ్ సర్వర్ టీం వాళ్ళు ఆ వెబ్ సర్వర్ టీమ్ లో ఆ కంటైనర్స్ ప్రాపర్ గా ఉంటేనే కదా ఆ కోడ్ అనేది డిప్లాయ్ చేసేది. సో బిల్ ఇంజనీర్స్ వర్క్ అయిపోయినా సరే అక్కడ ఆపరేషన్స్ టీం ప్రాపర్ గా వర్క్ అవ్వలేదు అనుకోండి, అక్కడ మనకి కొంచెం ఇష్యూ వచ్చింది. సో ఈ విధంగా మనకి డిపెండెన్సీస్ ఎక్కువ ఉంటాయి. సో ఎప్పుడైతే డెవలప్స్ ఉందనుకో వీ హ్యావ్ ఇంప్రూవ్డ్ కమ్యూనికేషన్ కొలాబరేషన్ అనేది మనకి ఇంప్రూవ్ అయింది. అంటే ఎలా తీసుకొచ్చారు? సో వీ హ్యావ్ ద సపరేట్ రోల్, డెవలప్స్ ఇంజనీర్ విల్ కమ్ ఇన్ ద పిక్చర్. సో ఈ డెవలప్స్ ఇంజనీర్ అనేది ఎందుకు వచ్చింది అనేది మనం చూద్దాం. సో నెక్స్ట్ 10 to 15 minutes లో మీకు క్లారిటీగా అర్థమైపోయింది. సో ఇప్పటి వరకు ఎవరైనా డెవలప్స్ అంటే ఇట్స్ కమ్యూనికేషన్ అండ్ కొలాబరేషన్ ఇన్ బిట్వీన్ ద టీమ్స్, డెవలప్మెంట్ టీమ్ ప్లస్ ఆపరేషన్ టీమ్. సో ఇక్కడ మనకి ఎలా ఈ కమ్యూనికేషన్ కొలాబరేషన్ ని మనం ఏ విధంగా హ్యాండిల్ చేస్తాం, సో అది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో సపోజ్ మన ఆర్గనైజేషన్ లో ఒక ప్రాజెక్ట్ వచ్చింది. సో ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ మనం ఏ విధంగా హ్యాండిల్ చేస్తాం? సో ఫస్ట్ ప్రాజెక్ట్ రాగానే ఇమీడియట్ గా డైరెక్ట్ గా డెవలప్మెంట్ టీమ్ వచ్చేసి మీరు డెవలప్ చేయండి అని అనరు. ఓకేనా? సో ఫస్ట్ వీ నీడ్ టు ఎస్టిమేట్. సో ఎస్టిమేషన్ కానీ దానికి ఒక ప్రాసెస్ ఉండేది. ఆ ప్రాసెస్ ని మనం SDLC ప్రాసెస్ అంటారు. ఆ SDLC ప్రాసెస్ అంటే సిస్టమ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సిస్టమ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సిస్టమ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సో దీన్ని మనం SDLC ప్రాసెస్ అంటారు. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ సిస్టమ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ లో సమ్ ప్రాసెస్ ఉంటాయి. సో ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ రంగాన్ని చూద్దాం. యూ నీడ్ టు డిజైన్ అండ్ అనాలిసిస్. అండ్ సెకండ్ ప్రాసెస్, ఫస్ట్ డిజైన్ అండ్ అనాలిసిస్. సో దెన్ we will go for the development. And third process, so we will go for the testing. Fourth one, so we will go for the pre-production and production. Fifth one, maintenance of the project. So ఇవన్నీ SDLC ప్రాసెస్. అండ్ నాట్ ఓన్లీ ఫర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, సో ఇన్ ఎనీ అదర్ ఇండస్ట్రీ, హార్డ్వేర్ ఇండస్ట్రీలో అయినా సరే ఎక్కడైనా సరే మీరు ఈ SDLC ప్రాసెస్ అనేది మనం ఫాలో అవ్వాలి. సో ఈ SDLC ప్రాసెస్ మనం ఫాలో అవ్వాలి అంటే సో మనకు సమ్ మెథడాలజీస్ తెలియాలి కదా. SDLC మెథడాలజీస్
సో ఎస్డిఎల్సి మెథడాలజీస్ ఏంది, ఎవరికైనా ఐడియా ఉందా? ఇస్ ఎనీవన్ ఐడియా ఎస్డిఎల్సి మెథడాలజీస్? water flow. Excellent. Waterfall model. So waterfall model, spiral model, so lean methodology. Okay. So ఇవన్నీ కూడా ఓల్డ్ వన్, అర్థమైందా? సో ఎవరు కూడా వర్క్ చేయరు, మేబీ 10 years బ్యాక్ అప్పుడు మనం వాడేవాళ్ళు. సో ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే అజైల్ model. ఎగ్జాక్ట్లీ అజైల్ మెథడాలజీ. ఈ అజైల్ మెథడాలజీలో మనం ఏం చేస్తాం, సపోజ్ మనకే ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఒక ప్రాజెక్ట్ మనం నెక్స్ట్ 30 days లో మన ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయాలి. సో ఎప్పుడైతే మన ప్రాజెక్ట్ ని 30 days లో కంప్లీట్ చేయాలన్నప్పుడు, సో మనం ఆ ప్రాజెక్ట్ మొత్తాన్ని ఒక మల్టిపుల్ ఫీచర్స్ గా కన్వర్ట్ చేస్తాం. ఆ మల్టిపుల్ ఫీచర్స్ ని మనం యూజర్ స్టోరీస్ అంటారు. అర్థమైందా? సపోజ్ ఏం చేస్తారు, డెవలప్మెంట్ టీమ్స్ కానీ అన్ని టీమ్స్ ఉంటాయి, అన్ని QA టీమ్ కానీ ఓకే ఆపరేషన్స్ టీమ్ కానీ వీళ్ళందరూ సెట్ ఎ మీటింగ్. ఓకే, దాన్ని మనం స్ప్రింట్ ప్లానింగ్ అంటారు. ఓకేనా, స్ప్రింట్ ప్లానింగ్. ఆ స్ప్రింట్ ప్లానింగ్ లో కూర్చొని వాళ్ళు ఆ మల్టిపుల్ ఫీచర్స్ మొత్తాన్ని దాన్ని మనం యూజర్ స్టోరీస్ అంటారు. ఆ యూజర్ స్టోరీస్ మొత్తాన్ని డిఫరెన్షియేట్ చేస్తారు. సపోజ్ మనకు 1 to 10 days, 1 to 10 days, 10 to 20 days, 20 to 30 days. Yes, 1 to 10 days, 1 to 10 days, 20 to 30 days. Okay, 1 to 10, 10 to 20. సో ఇక్కడ మనకి సపోజ్ మనకు యూజర్ స్టోరీ ఒక 6 యూజర్ స్టోరీస్ మనం క్రియేట్ చేసాం అనుకోండి, అంటే 6 ఫీచర్స్. దాన్ని మనం ఫస్ట్ 1 to 10 days లో మనం 2 features డెలివరీ చేయొచ్చు. నెక్స్ట్ 10 to 20 days లో 2 features డెలివరీ చేయొచ్చు. సో నెక్స్ట్ 20 to 10 days లో మనం 2 features డెలివరీ చేయొచ్చు. No, it is not for software development life cycle. That is a system development life cycle. Okay, na? Okay, and second one is Sir, could you please repeat again? system development life cycle. It is not for software development life cycle. Okay, na? SDLC stands for system development life cycle. Yeah. So ఇక్కడ యూజర్ స్టోరీ మనకి ఇలా క్రియేట్ చేస్తాం. సో వీటిని ఈ 1 to 10 days అంటే 10 to 20 వీటిని మనం స్ప్రింట్లు అంటారు. స్ప్రింట్. ఓకే, స్ప్రింట్. సో యూజువల్ గా ఆర్గనైజేషన్ లో రియల్ టైమ్ లో స్ప్రింట్ వచ్చేది ఎలా ఉంటుంది, 14 days ఉంటుంది. 14 days ఆర్ లెస్ దాన్ 14 days ఆల్సో, అంటే యాజ్ పర్ కంపెనీ రిక్వైర్మెంట్ ఆర్ మోర్ దాన్ దట్ ఆల్సో. సో మాక్సిమం కొన్ని కంపెనీలు 1 month కూడా ఉండొచ్చు, కానీ 14 days కంటే ఏ కంపెనీ కూడా ఎక్కువ ఉండదు. సో దట్ ఈస్ కరెక్ట్ అదే స్ప్రింట్ ప్లానింగ్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆ యూజర్ స్టోరీస్ మొత్తాన్ని ఈ స్ప్రింట్ లో మనం కంప్లీట్ చేయాలి అక్కడ. సో ఇప్పుడు మనం ప్లాన్ ఎలా చేస్తున్నాం? ఓకే, సో ఇదంతా ఏంది, డెవాప్స్. చూడండి, డెవాప్స్ ఉన్నా డెవాప్స్ లేకపోయినా మనం ఒక అజైల్ మెథడాలజీ అనేది ఫాలో అవ్వాలి, ఒక SDLC మెథడాలజీ అనేది మనం ఫాలో అవ్వాలి. సో ఇక్కడ మనం అజైల్ మెథడాలజీని మనం ఫాలో అవుతున్నాం. క్లియర్? సో ఇప్పుడు మనం ఏం చేయాలి? సో నెక్స్ట్ మన ప్లాన్ ఏంది అజైల్ మెథడాలజీలో? సో 1 to యూజర్ స్టోరీస్, రైట్. సో నెక్స్ట్ తర్వాత, సో ఫస్ట్ మన ప్లానింగ్ ఇలా ఉంది. సో ఫస్ట్ 1 to 5 days we will go for the development. 1 to 5 days we will go for the development, and 6 to 7 days we will go for the testing. 1 to 5 days we will go for the development. 6 to 7 days we will go for the testing. Tarvata 8 to 9 days we will go for the pre-production, and 10th day we are going to deploy the live. సో ఇలా ప్రాసెస్ మనం చెప్పుకున్నాం. ఓకేనా, ఇలా దిస్ ఈజ్ అవర్ ప్లాన్ అమ్మా. అంటే ఈ ఫస్ట్ 10 days లో 2 features డెవలప్మెంట్, నెక్స్ట్ తర్వాత అంటే అల్టిమేట్ గా మనకేంది 30 days లో మన 6 features మొత్తం, మన 6 యూజర్ స్టోరీస్ మొత్తం మనం డెలివరీ ఇవ్వాలి క్లయింట్ కి. సో దట్ ఈస్ అవర్ ఎజెండా. సో 1 to 5 days అంటే డెవలప్మెంట్ అంటే ఏం చేస్తారు, సపోజ్ మాకు డెవలపర్స్ అందరూ ఆ యూజర్ స్టోరీస్ మొత్తాన్ని మల్టిపుల్ గా స్ప్లిట్ చేసేసుకొని సో దాన్ని వాళ్ళు డెవలప్ చేస్తూ ఉంటారు.
దాన్ని వాళ్ళు డెవలప్ చేసుకుంటా ఉంటారు. సో ఎప్పుడైతే ఇలా డెవలప్ చేసుకుంటా ఉంటారో అర్థమైందా? సో 1 to 5 days డెవలప్ చేసుకుంటా ఉంటాం. సో ఇక్కడ 1 to 5 days వరకు మనకి ఏ ప్రాబ్లం ఉండదు, అవునా కదా? సో ఎందువల్ల ఎవ్రీ డెవలపర్ ఏం చేస్తాడు, ఆ లోకల్ మెషిన్ లో వాళ్ళ కోడ్ కంప్లీట్ చేసేసుకొని 5th డే దాకా చెక్ ఇన్ చేసుకుంటారు. ఓకే, ఇక్కడ దాకా అయిపోయింది. సో తర్వాత ఇక్కడ హెడ్ ఏక్ వచ్చింది. టెస్టింగ్ అంటే ఏం చేస్తారు? కెన్ ఎనీవన్ టెల్ మీ? టెస్టింగ్ అంటే మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంది? We have to check as per the requirement is working or not. ఎగ్జాక్ట్లీ. అంటే టెస్టింగ్ అంటే ఇప్పుడు డెవలపర్ కూడా ఒక టెస్టింగ్ ఉన్నది, దాన్ని యూనిట్ టెస్టింగ్ అంటారు. Unit testing. Yeah. యూనిట్ టెస్టింగ్ అంటే ఏంటంటే ఇండివిడ్యువల్ డెవలపర్ ఉంటారు కదా, సపోజ్ ఇండివిడ్యువల్ డెవలపర్ వాళ్ళ లోకల్ మెషిన్ లో టెస్ట్ చేసేదాన్ని మన యూనిట్ టెస్టింగ్ అంటారు. సో దట్ ఈస్ ఫర్ ఇండివిడ్యువల్లీ. అర్థమైందా? సో యా, బగ్స్ ఫైండ్ అవుట్, దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. ఓకే, సో ఇక్కడ టెస్టింగ్ అంటే ఏం చేస్తారంటే, సో దే ఆర్ గోయింగ్ టు ఆ డెవలప్మెంట్ ఏమైతే కోడ్ రాశారో ఆ కోడ్ మొత్తాన్ని ఒక సపరేట్ ఎన్విరాన్మెంట్ లో ప్లే చేసుకొని ఆ ఎన్విరాన్మెంట్ ని మనం దాంట్లో టెస్ట్ చేస్తూ ఉంటారు, వెదర్ ద ప్రాపర్ గా ఫంక్షనాలిటీస్ వర్క్ అయిందా లేదా అని. ఓకే, సపోజ్ ఏమైనా ఫంక్షనాలిటీ వర్క్ అవ్వలేదు, దే క్రియేటెడ్ ఏ బగ్ అంటారు, తర్వాత ఫిక్స్ అవుతారు. సో ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ కూడా ఉంటాయి ప్యారల్ గా. అంటే మనం రియల్ టైంలో సపోజ్ ప్రొడక్షన్ లో డిప్లాయ్ చేయమన్నారని ఒకేసారి డైరెక్ట్ గా ప్రొడక్షన్ లో ఎవరు డిప్లాయ్ చేయరు. సో ఫస్ట్ దే ఆర్ హ్యావింగ్ ద డెవలపర్ ఎన్విరాన్మెంట్, development environment, and next one is we will go for the QA environment and certain environment and production environment. Okay na, development environment, QA environment, QA environment, certain environment and production environment. So ఇది చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? సో ఫస్ట్ we will go for the development, QA. ఇక్కడ ఈ డెవలప్మెంట్ లో ఏం చేస్తారంటే ఆల్ ద డెవలపర్స్ విల్ వర్కింగ్ టుగెదర్. సో ప్రతి డెవలపర్ వర్క్ చేసిస్తారు. ఓకేనా? సో కమింగ్ టు ద QA, ఈ QA లో ఏం చేస్తారంటే ఓన్లీ QA టెస్టర్స్ విల్ వర్క్ ఆన్ ఇట్, సో ఈ సెట్ లో ఇక్కడ స్టేక్ హోల్డర్స్ అంటారు. స్టేక్ హోల్డర్స్ అంటే ఏంటంటే సో ఎంప్లాయీస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, క్లయింట్ పీపుల్ ఆర్ సమ్ సెట్ ఆఫ్ బేటా కస్టమర్స్ అంటారు. ఓకే, ప్రొడక్షన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, లైవ్ డేటా అంటే అర్థమైంది. సో ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్స్ మొత్తం మనం కంప్లీట్ చేసేసుకొని ఫైనల్ గా వాళ్ళు ప్రొడక్షన్ డేట్, సపోజ్ అలాంటి డేట్ ఉంటుంది కదా ప్రొడక్షన్, సో 29th డేనో అప్పుడు, అంటే వాళ్ళు ఏం చేయాలి, ఈ లోపు డెవలప్మెంట్, QA, సర్టెన్ ఎన్విరాన్మెంట్స్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ టెస్ట్ దీంట్లోనే చేసేస్తారు. అందుకే నేను చెప్తున్నాను 6 to 7 ప్రీ టెస్టింగ్ QA ఎన్విరాన్మెంట్ అండ్ 8 to 9 ప్రీ ప్రొడక్షన్. ఓకే, సర్టెన్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడికి వచ్చేకి ఇక్కడ చాలా డ్రాబ్యాక్స్. ఇక్కడికి వచ్చేకి యాక్చువల్ మన ప్లాన్ ఏంది, ఇక్కడ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అండ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. సో ఇది ఇంపార్టెంట్. కానీ QA ఎప్పుడైతే QA పీపుల్ ఆ కోడ్ మొత్తం తీసుకుంటారో అక్కడ వాళ్ళకి చాలా ఇష్యూస్ వస్తాయి కదా, ఇంటిగ్రేషన్ ఇష్యూస్. ఏ టైప్ ఆఫ్ ఇష్యూస్ రావచ్చు? కోడ్ కంపాటబిలిటీ. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఇద్దరు డెవలపర్స్ రాస్తారు కోడ్ ఒకే ఫైల్లో. సో వాళ్ళు ఏం చేస్తారు, డెవలపర్ ఇన్వాల్వ్మెంట్ చేసినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు లోకల్ మిషన్ టెస్ట్ చేసుకుంటారు. సో లోకల్ మిషన్ వర్క్ అయ్యింది. సో ఎప్పుడైతే ఆ కోడ్ మొత్తాన్ని QA పీపుల్ ఏం చేస్తారు, అంతా కంబైన్ చేస్తారు కదా, ఆ మాడ్యూల్స్ మొత్తాన్ని కంబైన్ చేసి టెస్ట్ చేసేటప్పుడు వాళ్ళకి చాలా ఇష్యూస్ వస్తాయి, అన్నోన్ ఇష్యూస్ వస్తాయి. ఏ టైప్ ఆఫ్ ఇష్యూస్? కోడ్ కంపాటబిలిటీ ఇష్యూస్, వర్షన్ కంపాటబిలిటీ ఇష్యూస్ రావచ్చు, అవునా కాదా? సో డెవలపర్ ఏం చేస్తారు, డెవలపర్ అంతా వాళ్ళు లోకల్ మిషన్ టెస్ట్ చేసుకుంటారు, ఒకరికి వర్కింగ్ ఫైన్. కానీ ఇక్కడ QA అనేది సపరేట్ ఎన్విరాన్మెంట్ కదా, సో ఆ ఎన్విరాన్మెంట్ కాన్ఫిగరేషన్ ఇష్యూస్ రావచ్చు, అదేవిధంగా వర్షన్ కంపాటబిలిటీస్ కూడా రావచ్చు. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. గాట్ ఇట్ నా? క్లియర్? అర్థమైందా? సో ఈ సిచ్యువేషన్ లో మనం ఏం చేయాలి, ఇట్ మే టేక్ అనదర్ 5 days ఎక్స్ట్రా, ఒక 5 days ఇంకో 5 days ఎక్స్ట్రా. ఎందుకని? సో మనం అసలు ఇంటిగ్రేషన్ టెస్టింగ్ చేయడానికి ముందు అసలు ఎన్విరాన్మెంట్ రెడీగా ఉండాలి కదా. ఆ ఎన్విరాన్మెంట్ బ్రేకప్ అయింది అనుకోండి, ఒకసారిగా
క్యూఏ సర్వర్స్ అన్ని రెడీగా ఉన్నాయండి. ఒకసారి ఆ డెవలప్మెంట్లో వచ్చిన కోడ్ అంతా వాళ్ళు కంబైన్ చేసి పేస్ట్ చేశారు అనుకోండి, ఎన్విరాన్మెంట్ క్రాష్ అయింది అనుకోండి, అప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ క్రాష్ అయ్యేదానికి మొత్తం ఇష్యూ రిజాల్వ్ చేయాలి. సో 5 days ఎక్స్ట్రా అంటే ఒక స్ప్రింట్కి 5 days అంటే 3 స్ప్రింట్కి ఎన్ని ఉంటాయి? 45 days. అంటే క్లయింట్ విల్ హ్యాపీ ఆర్ నాన్ హ్యాపీ? ఇస్ క్లయింట్ విల్ హ్యాపీ? అన్హ్యాపీ. క్లయింట్ విల్ నాట్ హ్యాపీ, అవునా కదా? సో క్లయింట్కి అవసరం లేదు కదా. ఇప్పుడు మనం చెప్తాం క్లయింట్కి ఇలా ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ వచ్చినాయి, ఇలా కంపాటబుల్ ఇష్యూస్ వచ్చినాయి, సో దానివల్ల లేట్ అయిందని. సో ద క్లయింట్ విల్ నాట్ యాక్సెప్టెడ్, అవునా కదా? కరెక్ట్. ద క్లయింట్ విల్ నాట్ యాక్సెప్టెడ్. ద క్లయింట్ విల్ నాట్ యాక్సెప్టెడ్. సో ఈ సిచ్యువేషన్ అప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తాం? హౌ వీ కెన్ ఏబుల్ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్? సో కెన్ ఎనీవన్ థింక్? No, general scenario, layman గా థింక్ చేయండి. నో నీడ్ టు థింక్ హార్డ్, జస్ట్ యూ కెన్ థింక్ యాజ్ ఎ లేమన్. Could you please repeat the question again, sir? సి ఇక్కడ మనకి ఇక్కడ అర్థమైందా? సో ప్రతి స్ప్రింట్కి ఇక్కడ 5 days ఎక్స్ట్రా వస్తుంది టైం, అవునా కదా? ఎందుకని? ఆ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్, ఇంటిగ్రేషన్ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేయడానికి. సో ఇప్పుడు ఆ టైం మనం ఎలా రెడ్యూస్ చేస్తాం? By automating some of the Exactly. Okay, that is automatic. That is correct. Who will automate? See, if we ask the developer to automate, so they don't know, right? What they are saying, hey man, I am only working on my application code. How I know, right? Automation engineers will open that. Testers will do, right? How? Automation The testers don't know, testers. right? The testers don't know the backend configuration. The testers don't know, right? They don't know the scripting. They don't know the kind of tools, correct? Yes, Automation yes. engineer. So here the DevOps engineer will come into the picture. Got it? See, the DevOps engineer will come into the picture to automate all our manual process. సో ఇక్కడ ఏమైతే ఇప్పటి వరకు వీళ్ళంతా మాన్యువల్ ప్రాసెస్ ఏమైతే వర్క్ చేస్తున్నారో, సో అవన్నీ కూడా వాళ్ళు ఆటోమేట్ చేస్తారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో హౌ దే ఆర్ ఆటోమేటింగ్? సో లెట్ మీ డ్రా ఏ స్మాల్ డయాగ్రామ్, యూ కెన్ అండర్స్టాండ్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సో ప్రతి డెవలపర్ కానీ డెవలప్ చేసిన తర్వాత వాళ్ళ కోడ్ మొత్తాన్ని లోకల్ రిపాజిటరీ ఎవరు ఉంచరు. అంటే ఇప్పుడు డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత ఆ క్యూఏ పీపుల్ ఏం చేయాలి? ఆ కోడ్ మొత్తాన్ని తీసుకొని వాళ్ళు ఎన్విరాన్మెంట్లో ప్లే చేసుకోవాలి కదా, దానికి మనం సో మనం దానికి రిపాజిటరీస్ ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. ఓకేనా? సో హియర్ ఇక్కడ మనం రిపాజిటరీస్ అంటారు. సో దట్ ఈస్ కాల్డ్ ఇట్ as a git. So to keep application code, so this is very important. So next we will go for the Maven. So why do we use Git? Yeah, this is for repository. సో ఎందుకంటే రియల్ టైంలో సపోజ్ మీరు డెవలప్ చేశారు, సపోజ్ క్యూఏ పీపుల్ టెస్ట్ కేసెస్ రాశారు, సో అవన్నీ మీరు లోకల్ మెషిన్లో ప్లే చేశారు అనుకోండి, లోకల్ మెషిన్ క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉంది కదా, అవునా కాదా? లోకల్ మెషిన్ లో క్రాష్ అయ్యింది. అదే విధంగా వీ డోంట్ హ్యావ్ ద ఎవిడెన్స్ కూడా ఉండదు కదా. సో ఎవరెవరు చేంజ్ చేశారు, ఎవరెవరు కమిట్ చేసేసారు అవన్నీ, రైట్? ఓకే. సో అందువల్ల మనం ఏం చేస్తామంటే దెన్ వి విల్ గో ఫర్ ద రిపాజిటరీ. సో ద రిపాజిటరీ ఇస్ ద గిట్ అండ్ GitHub. దట్ ఈస్ ద ట్రెండింగ్ ఇన్ ద మార్కెట్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ we can go for the build tool. And SVN అనేది కూడా రిపోజిటరీ. అవునవును, SVN అనేది కూడా రిపాజిటరీ, బట్ నో వన్ ఈజ్ యూజింగ్ రైట్ నౌ, రైట్? ఎందుకంటే దానికి డిఫరెన్స్ ఉంది. SVN కి డిఫరెన్స్ ఏంటి సార్? అవును, SVN ఇది GitHub అంటే ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్, ఓకేనా? సో ఇక్కడ డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ అంటే క్లౌడ్ బేస్డ్ అమ్మ ఇది.
సో మీరు ప్రతిదాన్ని డిపాజిట్, దీనికి సంబంధించి డిపాజిట్ మెయింటైన్ చేయడానికి సర్వర్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ నువ్వు మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వీ నీడ్ టు క్రియేట్ వన్ అకౌంట్ ఇన్ ద క్లౌడ్, సో ఇట్ విల్ టేక్ కేర్. Okay. అర్థమైందా? Okay. సో ఇంకా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. It decreases మనం the ఎప్పుడైతే time. మనం చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. మనం ఎప్పుడైతే మనం ఎక్స్ప్లిసిట్ గా గిట్ స్టార్ట్ చేస్తామో అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, సరేనా? ఫైన్. సో నెక్స్ట్ వీ విల్ గో ఫర్ ద బిల్డ్ టూల్. సో వాట్ ఆర్ ద బిల్డ్ టూల్స్ ఇన్ ద మార్కెట్? ఎనీవన్ ఐడియా? Jenkins. build tools I am asking. Okay. Maven. Yeah, Maven or Yant. Okay na? So ఇవే చేస్తాయి, ఈ టూల్స్ ఏం చేస్తాయి? సో టు కంపైల్ అండ్ వ్యాలిడేట్ ద ప్రాజెక్ట్, అవునా? సో ఒక కంపైల్ వ్యాలిడేట్ ద ప్రాజెక్ట్, టు కంపైల్ and validate the project, to compile and validate the project. So this is very important. Sir, build tools అంటే Maven కూడా build tool. Okay, Maven గురించి కొంచెం ఎలాబరేట్ చేయాలి. అవును. సో Maven ఏంటంటే, సపోజ్ మీరు డెవలపర్ చేస్తారు కదా, సో వీళ్ళు ఏం చేస్తారంటే బిల్డ్ టూల్ సపోజ్ మీరు ఒక ప్రోగ్రామ్ కంపైల్ చేయొచ్చు. సో ఒక ప్రాజెక్ట్ లో థౌజండ్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, సో అవన్నీ మాన్యువల్ గా కంపైల్ చేస్తే కూర్చుంటావా రోజు మొత్తం? లేదు కదా. సో దానికి మనం ఏం చేస్తామంటే వీ కెన్ గో ఫర్ సమ్ టూల్, ఆటోమేషన్ టూల్. సో దట్ ఈస్ ద బిల్డ్ టూల్. సో ఇవన్నీ మీకు చెప్తాను మీకు, ఓకేనా? నో నీడ్ టు వరీ టు కంపైల్ ద ప్రాజెక్ట్, అండ్ నాట్ ఓన్లీ ఫర్ వ్యాలిడేట్ ద ప్రాజెక్ట్. సో package, to convert as a package also. Where do we use Jenkins, sir? Yeah, I'm coming that point. Okay, no worry. So నేను చెప్తానండి. Okay. ఈ టూల్స్ ఉన్నాయి కదా, గిట్ Maven అనేది. సో డెవాప్స్ ప్రాజెక్ట్ లేకపోయినా సరే ఈ టూల్స్ వాడతారు. ఓల్డ్ గా కూడా ఈ టూల్స్ వాడుతానే ఉన్నారు, ఓకేనా? సో మీకు డిఫరెన్స్ చెప్తాను. సో తర్వాత సెలీనియం. సో సెలీనియం క్యూఏ పీపుల్ ఉన్న సెలీనియం టూల్స్ వాడుతూ ఉంటారు, అవునా కాదా? ఇక్కడ సెలీనియం పీపుల్ వాడుతూ ఉంటారు. సెలీనియం టూల్. సో టు ఎగ్జిక్యూట్ ద టెస్ట్ కేసెస్. Right. And next one is yes. Then we will go for the Tomcat server. ఓకేనా? ఈ Tomcat సర్వర్ ఏం చేస్తారు? సో ఇట్స్ ఎ కంటైనర్. ఇక్కడ ఏం చేస్తారు, మనం ఏమైతే ప్యాకేజ్ ఉంటుంది కదా అవన్నీ డిప్లాయ్ చేయడానికి, మనం ప్యాకేజీకి ఒక వేర్ ఫైల్ వస్తుంది కదా, ఆ వేర్ ఫైల్ మొత్తం డిప్లాయ్ చేసేసి ఇక్కడ రన్ చేస్తాం. చూడండి, ఇక్కడ ఇప్పటి వరకు మనం ఏం చేసాం, డెవాప్స్ ఇంజనీర్ ఉన్నా లేకపోయినా, డెవాప్స్ టీమ్ ఉన్నా లేకపోయినా ఈ టూల్స్ అనేది వాడుతూ ఉంటారు. ఇది డెవలపర్ టీం వాడతారు, ఆపరేషన్ టీం వాడతారు, బిల్డ్ ఇంజనీర్స్ వాడతారు. సో ఇక్కడ కిట్ ఎవరు వాడతారు? డెవలపర్ వాడతారు, ఓకేనా? క్యూఏ పీపుల్ వాడతారు. అదేవిధంగా బిల్డ్ ఇంజనీర్స్ కూడా బిల్డ్ ఇంజనీర్ వాడతారు, ఓకే? ఆపరేషన్స్ పీపుల్ వాడతారు, ఎందుకని స్క్రిప్ట్స్ వాడటం. ఈ బిల్డ్ టూల్స్ ఎవరు వాడతారు? బిల్డ్ ఇంజనీర్ వాడతారు, ఓకేనా? అండ్ డెవలపర్ కూడా వాడతారు. సెలీనియం క్యూఏ పీపుల్, ఇక్కడ టామ్క్యాట్ ఆపరేషన్ పీపుల్, ఆపరేషన్ ఇంజనీర్స్. అంటే ఇవన్నీ కూడా ఇండివిజువల్ గా మనం రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి, సో ఒక అప్లికేషన్ మనం డిప్లాయ్ చేయాలంటే ఫస్ట్ మనం గిట్ లో అన్ని ప్రతి మాన్యువల్ గా ఇదంతా చేసుకుంటా పోతాం కాబట్టి డిపెండెన్సీస్ అనేది మనకి ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ అందువల్ల మనకి ఇక్కడ టైం పడుతుంది. సో కానీ మనం యాజ్ పర్ దిస్ డయాగ్రామ్ మనం ఏం చేయాలి, ఇక్కడ ఏం చేయాలి, మనం 6th డే వరకు మనం టెస్టింగ్ ఉంది కదా, పర్ఫార్మెన్స్ ఇంటిగ్రేషన్ ఇష్యూస్ ఉంది, ప్రాజెక్ట్ ఇంటిగ్రేషన్ ఉంది కదా. సో మనం 6th డే వరకు 7th డే వరకు వెయిట్ చేయకుండా ఫస్ట్ డేనే మనం ఇంటిగ్రేషన్ కంప్లీట్ చేసాం అనుకోండి, సో మన ఇష్యూ రిజాల్వ్ అయినట్టే కదా, అవునా కాదా? Yes, sir. అంటే 6th డే వరకు మనం ఇంటిగ్రేషన్ ఇష్యూస్ మనం 6th డే వరకు ఇంటిగ్రేషన్ ఇష్యూ కొనే బదులు మన ఫస్ట్ డేలే ఆ ఇంటిగ్రేషన్ ఇష్యూ మనం చేసేసామంటే అప్పుడు మనకి ఫస్ట్ డేనే మనం ఇంటిగ్రేషన్ ఇష్యూ చేసామంటే అది చాలా చాలా ఇంపార్టెంట్. అది మనకి ఇది ఇక్కడ అర్థం కాదు. ఫస్ట్ డే ఇంటిగ్రేషన్ ఇష్యూ రిజాల్వ్ చేయడం అంటే నేను చెప్తాను, ఓకేనా? సో మీరేం చేస్తున్నారు ఇప్పటి వరకు,
1 to 5 days దాకా డెవలపర్ ఏం చేస్తాడు, ఎవ్రీడే డెవలపర్ కోడ్ రాస్తాడు, వాళ్ళ ల్యాప్టాప్ లో పెట్టుకుంటారు. ఓకేనా, సాయంత్రానికి లేకపోతే కమిట్ చేస్తారు. ఇప్పుడు 5 రోజుల తర్వాత కమిట్ చేస్తారు. ఈ 6th డే వచ్చేకి మనకేముంటుంది, ఇక్కడ డెవలప్ క్యూఏ పీపుల్ ఆ కోడ్ మొత్తాన్ని తీసుకొచ్చేసి వాటిని కంపైల్ చేసి వ్యాలిడేట్ చేసేసరికి ఇక్కడ మన కంపాటబిలిటీ ఇష్యూస్ వస్తున్నాయా లేదా? అవునా? yes, ఇక్కడే కదా ఇష్యూ మనకి. సో మనం యాక్చువల్గా క్యూఏ పీపుల్ ఏం చేయాలి, క్యూఏ పీపుల్ ఓన్లీ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేయాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ మనం టెస్టింగ్ చేయకుండా ఈ వర్షన్ కంపాటబిలిటీ, అప్లికేషన్ కంపాటబిలిటీ, ఈ ఎర్రర్స్ మనం రిజాల్వ్ చేస్తూ ఉంటున్నాం. సో నేనేమంటున్నానంటే ఈ ఎర్రర్ కంపాటబిలిటీస్, వర్షన్ కంపాటబిలిటీస్ ఇవన్నీ కూడా ఫస్ట్ డేనే రిజాల్వ్ చేసామనుకోండి, సో అప్పుడు మనకి ఈ టైం అనేది రెడ్యూస్ అవుతుందా లేదా? కరెక్ట్. yes, అవును. బట్ ఎలా రిజాల్వ్ చేస్తారు అంటే సార్ అంటే సార్ 1 సెకండ్ ఎగ్జాక్ట్లీ నేను చెప్తాను ఎలా రిజాల్వ్ చేస్తారంటే, ఇక్కడ మనకి ఫస్ట్ డేనే Excuse me. Yeah. హలో Yeah. సార్ అంటే ఫస్ట్ 5 డేస్ ఈ టెస్టర్స్ అన్న వాళ్ళు ఖాళీగానే ఉంటారా? ఎవరు ఇప్పుడు లేదు, లేదు. డెవలప్మెంట్ టీం ఫస్ట్ 5 డేస్ ఎప్పుడు అలా ఉండదు, చెప్తానండి. సో డెవలప్మెంట్ టీం ప్యారల్ గా జరిగింది కదా, ప్యారల్ గా సెలీనియం పీవీఓ పీపుల్ కూడా వాళ్ళు టెస్ట్ కేసెస్ రన్ చేసుకుంటా ఉంటారు. టెస్ట్ కేసెస్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన కేసెస్ లో ఫస్ట్ 5 డేస్ డెవలప్మెంట్ చేసి 5th డే వాళ్ళు కమిట్ చేసిరు ఓకే కోడ్, అది అప్పుడు ఎగ్జాక్ట్లీ. సో అంటే వాళ్ళు ఫస్ట్ 1 to 5 డేస్ ఏంటంటే మనం డెవలప్మెంట్ ఈవెంట్ ఇచ్చేస్తాం. ఓకేనా, ఈ 6th to 7th డేస్ ఏంటంటే కంప్లీట్ పర్ఫార్మెన్స్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంతా అయిపోవాలి. అది వాళ్ళ చాయిస్. అర్థమైందా? 2-3 డేస్ తర్వాత టెస్టింగ్ వీళ్ళు ఏం చేస్తారు, ప్యారలల్ గా డెవలప్మెంట్ టీమ్ డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు క్యూఏ పీపుల్ ఏం చేస్తారు, ప్యారలల్ గా ఆ రిక్వైర్మెంట్ కి టెస్ట్ కేసెస్ కూడా డిజైన్ చేస్తూ ఉంటారు. అర్థమైందా? ఓకే వాట్ ఇట్ ఓకే వీళ్ళు టెస్ట్ చేయడానికి కూడా వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ తీసి పెట్టుకుంటారు ఆ 5 డేస్ లో. అవును, అర్థమైందా? ఎవరు కూడా ఖాళీగా ఉండరు. ఫైన్. సో అది ప్రాబ్లం. ఇక్కడ మనకి ఇలా కానీ ఇలా చేయటం వల్ల అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, సో ఇక్కడ డెవాప్స్ ఇంజనీర్ వస్తాడు. డెవాప్స్ ఇంజనీర్ ఏం చేస్తాడు తెలుసా? సో మనం ఏమైతే మాన్యువల్ గా చేస్తాం ఇదంతా ఆటోమేట్ చేస్తారు. ఓకేనా, సో ఫస్ట్ ఏది మాన్యువల్ ప్రాసెస్ అని, ఫెచ్ ద కోడ్ ఫ్రమ్ ద రిపాజిటరీ. And second process to compile and validate the project. ఎవరు ఫెచ్ చేసుకుంటున్నారు సార్ ఫెచ్ కోడ్ ఫ్రమ్ ఫెచ్ అంటే మనం ఫెచ్ అంటే ఏం చేస్తాం అంటే, యాక్చువల్ గా మాన్యువల్ గా ఎవరు చేసుకుంటారు, బిల్ ఇంజనీర్సే కదా. బిల్ ఇంజనీర్స్ ఏం చేస్తారు, ఫెచ్ కోడ్ చేసేసి దాన్ని ఆ సెలీనియం సర్వర్ లో పెడతారు, ఆ ఎన్విరాన్మెంట్స్ లో ప్లేస్ చేస్తారు. ఆ ఎన్విరాన్మెంట్ లో ప్లేస్ చేసినప్పుడు అప్పుడు సెలీనియం పీపుల్ వర్క్ చేస్తారు. అర్థమైందా? కాదమ్మా, ఇప్పుడు నేనేమంటున్నానంటే మీకు ఎన్విరాన్మెంట్ నేను చెప్పాను కదా, ఇక్కడ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, క్యూఏ ఎన్విరాన్మెంట్ అంటే ప్రతి ఎన్విరాన్మెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. ఓకేనా, సో ఎప్పుడైతే క్యూఏ ఎన్విరాన్మెంట్ లో చేస్తామో, ఇప్పుడు డెవలప్మెంట్ లో ఆల్రెడీ కోడ్ మొత్తం వచ్చేసింది కదా, ఆ కోడ్ మొత్తాన్ని ఇక్కడ మూవ్ చేస్తారు క్యూఏ సర్వర్ లోకి. ఇక్కడ మనకి క్యూఏ పీపుల్ టెస్ట్ చేస్తూ ఉంటారు ఇక్కడ. ఎందుకంటే ప్యారలల్ డెవలప్మెంట్ వర్క్ అవుతుంది కదా. ఇప్పుడు ఒకే సర్వర్ లో క్యూఏ పీపుల్ టెస్ట్ చేస్తా, డెవలప్మెంట్ చేస్తే కుదరదు. సో అందువల్ల మనం రియల్ టైమ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్లేస్ చేస్తాం. అర్థమవుతుందా? ఓకే సార్, అర్థమైందా? అంటే ఇది డెవలప్మెంట్ అనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ కదా. సో సపోజ్ ఈ 6 ఫీచర్స్ అయిపోయిన తర్వాత ఇంకో స్ప్రింట్ ప్లాన్ చేస్తారు, స్ప్రింట్ 4 or 5 అలా. గాట్ ఇట్? అర్థమైందా? ఎస్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సో ఇదంతా మాన్యువల్ ప్రాసెస్. ఇక్కడ డెవాప్స్ ఏం చేస్తారు తెలుసా, ఫస్ట్ డేనే. సో మనం 5 రోజుల దాకా వెయిట్ చేయడు, ఫస్ట్ డేనే. సో ప్రతి డెవలపర్ ఏం చేస్తారు, ప్రతి డెవలపర్ ఎప్పుడైతే కమిట్ చేస్తారో ఎండ్ ఆఫ్ ద డే కమిట్ చేసిన తర్వాత సో ప్యారలల్ గా క్యూఏ పీపుల్ కూడా టెస్ట్ కేసెస్ రాసి గిట్ లో ప్లే చేస్తారు. సో కమిట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ జాబ్ రన్ చేస్తాం. ఈ జాబ్ మనం డెవాప్స్ రాస్తాడు, ఏది ఈ స్టెప్స్ మొత్తం. సో తర్వాత ఫెచ్ తర్వాత బిల్డ్ ఏ ప్రాజెక్ట్. 1 minute.
ఇక్కడ డెవాప్స్ ఏం చేస్తారంటే జెన్కిన్స్ అనే టూల్ వాడతాం. ఈ జెన్కిన్స్ అనే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. ఈ జెన్కిన్స్ ఏం చేస్తుంది, వాళ్ళు ఏమైతే మాన్యువల్ గా చేశారో అవన్నీ ఒక డెవాప్స్ ఇంజనీర్ ఆటోమేట్ చేస్తాడు. ఇది ఫెచ్ కోడ్ ఫ్రమ్ రిపాజిటరీ అండ్ సెకండ్ ప్రాసెస్ compile and build your project. Third one is కావాలని ఇంకో స్టెప్స్ క్రియేట్ చేసుకొని సో ప్యాకేజింగ్ యువర్ ప్రాజెక్ట్, ప్యాకేజింగ్ యువర్ అప్లికేషన్. And fourth one is execute the test cases. And fifth one is to deploy var file into server. సో var file అని నేను ఎందుకన్నానంటే ఇక్కడ రకరకాల సర్వర్స్ ఉంటాయి. జామ్గట్ అనేది వెబ్ సర్వర్ గా వర్క్ అయ్యింది, వెబ్ సర్వర్ యాజ్ వెల్ అప్లికేషన్ సర్వర్. సో ఇక్కడ మనకి ఏం చేస్తామంటే షూర్ అడగండి. ఇక్కడ ఫెచ్ కోడ్ ఫ్రమ్ రిపాజిటరీ అన్నారు, అంటే డెవలపర్ వచ్చేసరికి గిట్ కి లేదు నేను చెప్తాను. సో ప్రతి డెవలపర్ వాళ్ళ లోకల్ మిషన్ నుంచి గిట్ లో ప్లేస్ చేస్తారు కదా, చేసిన తర్వాత మనం ఎక్కడ టెస్ట్ చేయాలి, ఈ ప్రాజెక్ట్ ని ఒక సర్వర్ లో డిప్లాయ్ చేయాలి కదా, అవునా కదా? ఓకే. ఇప్పుడు ఈ టామ్కెట్ సర్వర్ అనేది ఎక్కడ ఉంది, ఒక డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ సర్వర్ లో ఉంటది కదా, ఆ సర్వర్ లో కోడ్ డౌన్లోడ్ చేయడానికి. అవును, అర్థమైందా? అందుకని నేను ఈ స్టెప్ రాశాను. అర్థమైందా? రైట్. ఓకే, ఇది ఫైనల్ గా ఈ సర్వర్ లో డిప్లాయ్ చేయడానికి మనం ఈ ప్రాసెస్ ని వాడుతున్నామా? అవునవును, ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ డేనే డెవలపర్ ఏం చేస్తాడు, ఫస్ట్ డే డెవలప్ చేస్తాడు కదా, ఫస్ట్ డే డెవలప్ చేసిన తర్వాత ఓకేనా, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే కమిట్ చేస్తాడు. ఎప్పుడైతే కమిట్ చేయగానే ఆటోమేటిక్ గా జెన్కిన్స్ ఏం చేస్తాడంటే జాబ్ రన్ అయిపోతుంది. సో అంటే ఫస్ట్ డేనే దేనికి కమిట్ చేస్తారు? గిట్ కి కమిట్ చేయగానే కమిట్ చేస్తారు. ఓకే, గిట్ నుంచి నెక్స్ట్ గిట్ నుంచి కమిట్ అవ్వగానే ఆటోమేటిక్ ఈ జాబ్ రన్ అయ్యింది. ఈ జాబ్ లో మనం స్టెప్స్ రాసుకుంటాం కదా, ఫెచ్ ద కోడ్ ఫ్రమ్ రిపాజిటరీ, తర్వాత ఆ రిపాజిటరీ ఆ కోడ్ మొత్తాన్ని కంపైల్ చేసింది, బిల్డ్ చేసింది, తర్వాత ప్యాక్ చేసింది, తర్వాత టెస్ట్ కేసెస్ అన్ని ఎగ్జిక్యూట్ చేసింది, ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఆ var ఫైల్ మొత్తాన్ని సర్వర్ లో డిప్లాయ్ చేసింది. అప్పుడు నీ అప్లికేషన్ అంటే ఫస్ట్ డే అయిపోయిందా లేదా? ఓకే, అంటే 1 సెకండ్ సార్, అంటే ఇక్కడ గిట్ కి ఇచ్చారు ఫెచ్ కోడ్ ఫ్రమ్ రిపాజిటరీ. ఓకే, కంపైల్ అండ్ బిల్డ్ యువర్ ప్రాజెక్ట్ అన్నది ఎవరు చేస్తున్నారు? ఇక్కడ బిల్డ్ టూల్, మనం ఆల్రెడీ బిల్డ్ టూల్ మావెన్ వాడతాం కదా, మావెన్. ఎగ్జాక్ట్లీ. సో మావెన్ మన ప్యాకేజింగ్ యువర్ అప్లికేషన్ అనేది మావెన్ ప్యాకేజ్ MEN ప్యాకేజ్ కమాండ్స్ ఉంటాయి కదా, ఆ కమాండ్స్ ఇక్కడ మన జాబ్ లో కాన్ఫిగర్ చేస్తాం. సో నీకు అర్థమైంది ఇప్పుడు? అంతకుముందు మనం ఎలా చేసేవాళ్ళం? ఎగ్జాక్ట్లీ. అంతకుముందు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క టీమ్ వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు డెవాప్స్ ఇంజనీర్ వచ్చిన తర్వాత ఒక జాబ్ రన్ చేస్తుంది అంతే. ఇప్పుడు మనం డిపెండెన్సీ ఎక్కడ ఉండదు కదా. ఇక్కడ జెన్కిన్స్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం సార్? ఇదే జెన్కిన్స్, నేను ఇక్కడ రాలేదు లాస్ట్, నేను ఇక్కడ రాలేదు మీకు. ఓకేనా, జెన్కిన్స్ అనేది కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ టూల్. ఈ జెన్కిన్స్ ఏం చేస్తాడు, ఇక్కడ డెవాప్స్ ఇంజనీర్ వచ్చేసి జాబ్ రన్ చేస్తాడు. సో అప్పుడు చూడండి ఇక్కడ ఫస్ట్ డే ఏం చేస్తాడు, ఎవరి డెవలపర్ రాస్తాడు కోడ్, సాయంత్రం అయ్యేలోపు కమిట్ చేస్తారు కదా గిట్ లో, కమిట్ చేయగానే ఆ బిట్ కంపైల్ అయిపోయింది, వ్యాలిడేట్ అయిపోయింది, ఎగ్జిక్యూట్ అయ్యింది. అంటే సెకండ్ డే కూడా అయిపోయింది. అంటే ఫిఫ్త్ డేకి వచ్చేకి వాళ్ళ టెస్టింగ్ ఇంటిగ్రేషన్ మొత్తం అయిపోద్దా లేదా? అవునా? గాట్ మై పాయింట్? అర్థమైందా? ఎందుకంటే ఫస్ట్ డే రాస్తాం, సెకండ్ డేకి వస్తాం, సెకండ్ డే డెవలపర్ చేసినాక మళ్ళీ దానికి రన్ చేస్తారు, మళ్ళీ రీరన్ అలా ఫిఫ్త్ డేకి వచ్చేకి అన్ని టాస్క్లు అయిపోతాయి. సిక్స్త్ డేలో ప్రీ ప్రొడక్షన్, సెవెంత్ డే. సో అంతకుముందు మనకి ఎంత టైం పడుతుంది? 15 days టైం పడుతుంది. సో మాన్యువల్ గా చేసేటప్పుడు. కానీ ఎప్పుడైతే మనం అట్ ఏ టైం బర్డన్ పడకుండా, అవును ఎగ్జాక్ట్లీ, అట్ ఏ టైం బర్డన్ అనే కాదు, ఇక్కడ చూస్తే మీరు గమనించే అన్ని యాక్షన్స్ ఎట్ ఏ టైం ఆటోమేట్ చేస్తున్నాం, అవునా కాదా? రైట్, త్రూ జెన్కిన్స్. అవును, త్రూ జెన్కిన్స్. సో ఇక్కడ ఎందువల్ల మనకి డెవాప్స్ అనేది కమిట్ ద పిక్చర్.
సో ఇదేంది ఒక టైప్ ఆఫ్ అప్లికేషన్ పార్ట్. ఈ సో రెండోది మనం ఓకే సర్వర్ సైడ్ కూడా ఆటోమేట్ చేయాలి కదా. అంటే మనం రియల్ టైమ్ లో మనకి ఎన్విరాన్మెంట్ లో ఎన్ని సర్వర్లు ఉంటాయి? మోర్ దెన్ 1 సర్వర్ కదా ఉండేది, అవునా కాదా? మోర్ దెన్ 1 సర్వర్ ఎందుకు ఉంటుంది చెప్పండి ఎవరైనా? మాడ్యూల్ వైజ్ ఆహా అలా కాదు. మనం సపోజ్ ఒక ప్రొడక్షన్ ఉందనుకోండి, ప్రొడక్షన్ మనం డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ చేసినప్పుడు అప్లికేషన్ ఒక సర్వర్ లో డిప్లాయ్ చేస్తావా, మల్టిపుల్ సర్వర్లు డిప్లాయ్ చేస్తావా? సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మల్టిపుల్ సర్వర్స్ లో డిప్లాయ్ చేస్తారు, ఓకేనా? ఈ మల్టిపుల్ సర్వర్స్ ఎందుకంటే హై అవైలబిలిటీ. అంటే ఒక సర్వర్ డౌన్ అయినా సరే అప్లికేషన్ అనేది ఇంకో సర్వర్ లో అవైలబిలిటీ ఉంది. ఒక సర్వర్ లో ఓకే డౌన్ ఒక సర్వర్ డౌన్ అయిన రెండో సర్వర్ యాక్టివేట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఈ కంటిన్యూస్ డెలివరీలు ఏం చేస్తారంటే, సపోజ్ మనం ఇక్కడ ఒక సర్వర్స్ అనుకోండి, సర్వర్ 1, సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3, సర్వర్ 4. ఓకే, ఇక్కడ 1 2 3 4 ఇక్కడ మనకి 4 సర్వర్స్ అనుకోండి, సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3, సర్వర్ 4. ఇక్కడ మనకి 4 సర్వర్లు ఉన్నప్పుడు మనం ఈ ఫస్ట్ ఒక సర్వర్ లో అప్లికేషన్ మనం కాన్ఫిగర్ చేయాలి కదా. సో అప్లికేషన్ కాన్ఫిగర్ చేయాలంటే మనం ఏమేం చేంజెస్ చేయాలి? సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ దానికి మన ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకోవాలి. తర్వాత చెప్పండి, వర్క్ స్పేస్ సెటప్ చేయాలంటే, అప్లికేషన్ రెడీ చేయాలంటే, సో దాన్ని డేటాబేస్ తీసుకోవాలి, డిబి తీసుకోవాలి, ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ తీసుకోవాలి, బ్యాక్ ఎండ్ అప్లికేషన్ తీసుకోవాలి, మిడిల్ వేర్ సర్వీసెస్ తీసుకోవాలి. మిడిల్ వేర్ సర్వీసెస్ అంటే సార్? ఆ మిడిల్ వేర్ సర్వీసెస్ అంటే మనం క్యాషీ ఉంటుంది, క్యాషీ సర్వీసెస్ కానీ, అదే ఇంకా మెసేజింగ్ సర్వీసెస్ కానీ, సో ఇవన్నీ మిడిల్ వేర్ సర్వీసెస్ అంటారు. అర్థమైందా? ఓకే. అదర్ దాని క్లయింట్ సర్వర్ ఉంటారు కదా, క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటారు కదా. అదర్ దాని క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ మనం కాన్ఫిగర్ చేస్తాం. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మనకి, సో ఇప్పుడు ఇదంతా సెటప్ చేయాలమ్మా ఒక సర్వర్ లో. సో ఇదంతా సెటప్ చేయడానికి మనకి ఎంత టైం పట్టచ్చు? ఇదంతా సెటప్ చేయడానికి మనకి ఎంత టైం పట్టచ్చు? 2-3 hours. 2-3 hours. సో ఇదే ప్రాసెస్ ఇంకో సర్వర్ లో కూడా చేయాలి కదా, Yes. అవునా కాదా? కాన్ఫిగరేషన్స్ ఎగ్జాక్ట్లీ సేమ్ కాన్ఫిగరేషన్ ఇంకో సర్వర్, అంటే కాన్ఫిగరేషన్ కాదు, వర్క్ స్పేస్ అనుకోండి. ఇప్పటి వరకు వర్క్ స్పేస్ సెటప్, అప్లికేషన్ సెటప్. ఓకే, కాన్ఫిగరేషన్ సపరేట్ కాన్సెప్ట్. కాన్ఫిగరేషన్స్ అంటే ఏంది? సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్స్ అవన్నీ డిఫరెంట్ కదమ్మా, అర్థమైందా? అవును. సో ఇప్పుడు ఇవన్నీ మనం చేయాలి. ఇప్పుడు ఇదంతా నేను చేయాలంటే ఇక్కడ ఈ సర్వర్ కూడా ఇంకో 2-3 hours పట్టచ్చు, లేకపోతే ఎక్కువ పట్టచ్చు, అవునా కాదా? అంటే ఒక సర్వర్ లో వర్క్ అయింది ఇంకో సర్వర్ లో వర్క్ అవ్వాలని లేదు కదా, రైట్? అవును, అంతే కదా. ఇప్పుడు సపోజ్ మనం ఇద్దరు డెవలపర్స్ ఉన్నారు, సపోజ్ ఇక్కడ సురేష్ ఉన్నాడు, అదేవిధంగా అమర్నాథ్ ఉన్నాడు. సురేష్ అమర్నాథ్ ఇద్దరు డెవలపర్స్. సో సురేష్ వర్క్ స్పేస్ సెటప్ చేశాడు, అమర్నాథ్ కూడా వర్క్ స్పేస్ సెటప్ చేస్తున్నాడు, కానీ ఇద్దరు ఒకే ప్రాజెక్టే. సేమ్ సురేష్ ఏమైతే చేంజ్ చేశారో అమర్నాథ్ కూడా అదే చేంజ్ చేస్తున్నాడు, కానీ వర్క్ అవ్వచ్చుగా అవ్వకపోవచ్చు. ఎందుకని? కోడ్ కంపాటిబిలిటీస్ ఉండొచ్చు, వర్షన్ కంపాటిబిలిటీస్ ఉండొచ్చు, సర్వర్ కంపాటిబిలిటీస్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. అర్థమవుతుందా? సో ఆ సిచ్యువేషన్ లో మనం ఏం చేస్తాం అంటే, ఇట్ మే టేక్ 2 hours ఆర్ మోర్ దాన్ 2 hours. సో ఇది కూడా అంతే పడుతుంది. సో ఇప్పుడు చెప్పండి, ఇక్కడ 3-4 సర్వర్లకి మనకి 10 hours 20 hours పెడితే, సపోజ్ ఒక హై స్కేల్ అప్లికేషన్ అనుకోండి, ఒక 15 సర్వర్స్ ఉన్నాయి అనుకోండి, సో మనం 45 to 50 hours మనం స్పెండ్ చేస్తామా అన్నిటికీ? ఇస్ ఇట్ రికమెండెడ్ ప్రాసెస్? లేదు. ఇస్ రికమెండెడ్? లేదు. సో అప్పుడు ఎలా? సో దీనికి మనం కంటిన్యూస్ డెలివరీ అంటారు. ఇక్కడ డెవాప్స్ ఇంజనీర్ ఏం చేస్తారు తెలుసా? సో ఇక్కడ మనకి ఏమైతే కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి కదా, ఏమైతే వర్క్ స్పేస్ సెటప్ I చేశారు, don't think so. టెల్ మీ. నో, someone is శైలజ?
No, someone is speaking. Can you please let me know? I think it No, was I a don't mistake, sir. recommend that, but I don't know how it is. యా ఎగ్జాక్ట్లీ అంటే మనం ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో మనం ఏం చేస్తామంటే, సో ఇక్కడ కంటిన్యూస్ డెలివరీ టూల్స్ ఉంటాయి. ఇక్కడ డెవాప్స్ ఇంజనీర్ ఏం చేస్తారు, దెర్ ఈస్ డాకర్. ఈ డాకర్ టూల్ యూజ్ చేసుకొని మనం ఏమైతే సేమ్ ఇదంతా ఒకే అప్లికేషన్ సర్వర్స్ కదా, ఇవన్నీ డిఫరెంట్ అప్లికేషన్స్ కాదు, ఒకే ఎన్విరాన్మెంట్ ఒకే అప్లికేషన్ యొక్క సర్వర్స్. సో అలాంటప్పుడు సేమ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి కదా. ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలన్నప్పుడు సో ఇవన్నీ ఏమైతే కాన్ఫిగరేషన్ చేశారో అవన్నీ ఒక ఇమేజ్ గా తీసుకుంటారు. ఒక ఇమేజ్ అంతే, సేమ్ ఇమేజ్ ని ఇక్కడ రన్ చేస్తాం అంతే. దట్స్ ఇట్. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ యువర్ అప్లికేషన్ ఇస్ రెడీ ఇన్ దీస్ సర్వీసెస్. అర్థమవుతుందా? ఇదంతా ఒక ఇమేజ్ గా తీసుకుంటాం. సార్ అర్థం ఏమ- అర్థం కాలేదు సార్, మళ్ళీ చెప్తా. అంటే ఇక్కడ ఫిజికల్ గా మనం ఇన్స్టాల్ చేయకుండా ప్రతిదీ కూడా ఫిజికల్ గా మళ్ళీ చూడండి, ఇక్కడ ఆల్రెడీ మనం చేసేసాం. మళ్ళీ ఫిజికల్ గా ఇవన్నీ చేసేసకుండా ఇమేజ్ అంటే ఏంటంటే, సపోజ్ ఒక కంటైనర్ అమ్మ. ఇప్పుడు మనం సపోజ్ ఇక్కడ కూకట్పల్లి నుంచి దిల్షుక్ నగర్ మనం థింగ్స్ మూవ్ చేయాలి. ఓకేనా? థింగ్స్ మూవ్ చేయాలి, మనం ఏం చేస్తాం, మనం షిప్మెంట్స్ మొత్తం బాక్సెస్ చేసేసి అవన్నీ కూడా ఒక కంటైనర్ లో మూవ్ చేస్తాం. అవునా కాదా? రైట్? అర్థమవుతుందా? గైస్ కెన్ యు ప్లీజ్ రెస్పాండ్? Yes, yes, Yeah. yes. సో సేమ్ అదే విధంగా మనం ఏం చేస్తాం, అప్లికేషన్ కూడా మనం ఏమైతే సేమ్ ఇదే కదా, సేమ్ అదే సర్వర్ అదే అప్లికేషన్స్, డిఫరెంట్ సర్వర్స్ కాకపోతే సేమ్ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ మనం మెయింటైన్ చేయాలి. సో మనం ఏం చేస్తాం, ఏమైతే మనం కాన్ఫిగరేషన్ చేసామో, ఏమైతే ప్రాపర్ గా చేసామో అవన్నీ కూడా ఒక ఇమేజ్ గా తీసుకుంటాం. ఇమేజ్ అంటే స్నాప్ షాట్. ఒక ఇమేజ్ గా తీసుకొని ఆ ఇమేజ్ ని ఇక్కడ కంటైనర్ లో రన్ చేస్తాం అంతే. అంటే ప్యాకేజింగ్ చేస్తాం. ఆ అంటే అప్లికేషన్స్ కూడా మనం అన్ని కాన్ఫిగరేషన్స్ మొత్తం ఒక ప్యాకేజింగ్ చేసేసి ఆ ప్యాకేజింగ్ ని మనం ఇక్కడ రన్ చేస్తాం. సో ఆటోమేటిక్ అప్లికేషన్ ఇక్కడ ఈ సర్వర్ లో కూడా అవైలబిలిటీలో ఉంది. సో దీన్ని చేస్తాం సార్, ఏంటండి, దేని ద్వారా చేస్తాం అది? దానికి డాకర్ అంటారు. చెప్పాం కదా, డాకర్ డాకర్ అనేది కంటైనరా? డాకర్ అనేది టూల్. ఓకేనా? బై యూజింగ్ ద డాకర్ టూల్. అంటే డాకర్ టూల్ అనేది రెండు రకాలుగా యూజ్ అవుతుంది. ఎలా యూజ్ అవుతుంది? ఇట్స్ కంటైనరైజేషన్ టూల్. అంటే ఇక్కడ మనం అప్లికేషన్ మొత్తాన్ని ఒక ఇమేజ్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆ ఇమేజెస్ మనం కంటైనర్ లో రన్ చేసుకోవచ్చు. సో ఈ రెండు విధాలు. అర్థమైందా? సో ఇక్కడ మనకి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఇవన్నీ ఇమేజెస్ కదా, ఇప్పుడు 4 సర్వర్లు అవసరమా? మనకి అవసరం లేదు. విత్ ఇన్ 1 సర్వర్ లోనే 4 ఇమేజెస్ రన్ చేసుకోవచ్చు. దానివల్ల మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ కూడా తగ్గిపోద్దా? అవునా కదా? దానివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ తగ్గిపోయింది. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా కూడా రియల్ టైంలో మనం రెడ్యూస్ చేయాలి. కాస్ట్ ఆప్టిమైజేషన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ప్రాసెస్ మొత్తం కంటిన్యూస్ డెలివరీ అంటారు. సో ఈ సిఐసిడి కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా మనం కమింగ్ క్లాస్ డిస్కస్ చేద్దాం. కాకపోతే మీరు ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ కమింగ్ టు ద పాయింట్. సో వాట్ ఆర్ ద టూల్స్, వాట్ ఆర్ ద కాన్ఫిగరేషన్స్? నెక్స్ట్ ఏంటంటే, ఫస్ట్ వన్ ఈస్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. ఈ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ లో మనం రావాల్సింది ఈ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ లో గిట్, మావెన్ అండ్ జెన్కిన్స్. ఈ టూల్స్ మొత్తం మనం డిస్కస్ చేద్దాం ఈ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ లో. ఓకేనా? గిట్, మావెన్ అండ్ జెన్కిన్స్. అండ్ కంటిన్యూస్ డెలివరీ. ఈ కంటిన్యూస్ డెలివరీలో మనకేముంటాయంటే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ డాకర్ అండ్ క్యూబర్నెటిస్. సో ఈ క్యూబర్నెటిస్ అనేది మనకి ఎందుకు వాడతాం? సో ఇక్కడ డాకర్ అనేది ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. సో క్యూబర్నెటిస్ ఏం చేస్తా అంటే స్కేలబిలిటీ. సపోజ్ మనకి బేస్డ్ ఆన్ ద లోడ్ ప్రకారం ఇమేజెస్ అప్ అవ్వాలనుకోండి. సో క్యూబర్నెటిస్ విల్ బి టేక్ కేర్. సో ఇట్ షుడ్ బి టేక్ కేర్ అవైలబిలిటీ, స్కేలబిలిటీ అండ్ డిప్లాయ్మెంట్స్. ఇవన్నీ కూడా క్యూబర్నెటిస్ చేస్తుంది. సో నెక్స్ట్ మనకి వచ్చేది క్యూబర్నెటిస్ దేనికి యూజ్ చేస్తాము? సో ఇప్పుడు డాకర్ లో మనం ఏం చేసాం, ఇమేజెస్ అనేది క్రియేట్ చేసామా లేదా? చూడండి ఇక్కడ. సో డాకర్ లో ఇమేజెస్ అనేది ఇలా రన్ చేసాం. కానీ ఇక్కడ నాకు సడన్ గా ఒక ఇమేజ్ డౌన్ అయిందండి.
ఒక ఇమేజ్ డౌన్ అయినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా, ఆర్కెస్ట్రేషన్ టు క్యూబర్నెటిస్. ఈ క్యూబర్నెటిస్ ఏం చేస్తుంది, ఏమైతే ఇమేజ్ డౌన్ అయిందంటే అప్పుడు ఇంకో ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. అంటే ఆటోమేటిక్ అదే చేస్తుందా? ఆటోమేటిక్గా చేస్తుంది. అంటే స్కేలబిలిటీ, అవైలబిలిటీ, డిప్లాయ్మెంట్స్ ఇవన్నీ కూడా క్యూబర్నెటిస్ చేస్తుంది. అంటే ఆర్కెస్ట్రేషన్ టూల్ అని. అర్థమవుతుందా? సో నేను ఏంటంటే జస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తున్నాను అంతే, మీకు అర్థమైందా? అంటే వేరియస్ యాక్సెప్ట్ లో మనం డాకర్ డెవాప్స్ అనేది ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నారు, ఓకేనా? అది. సో నెక్స్ట్ మనం ఏంది, కంటిన్యూస్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్. ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ లో మనకేం చేస్తామంటే, డాకర్ ఓన్లీ మనకి అప్లికేషన్ ఇన్స్టాలేషన్ పర్పస్ యూజ్ అవుతుంది సర్వర్. అంటే అప్లికేషన్ ఇన్స్టాలేషన్ కాదు, డెలివరీ అన్నాను. అప్లికేషన్ డెలివరీ అంటే మనం ఏం చేయాలి, షిప్మెంట్ టు డెలివరీ మనకి కంటైనరైజేషన్ టూల్లో మనకి డాకర్ వాడతాం. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? ఈ కాన్ఫిగరేషన్ పార్ట్ కూడా డాకర్ ద్వారానే చేయొచ్చా? లేదు, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ ఏంటంటే ఇక్కడ మనకి యాన్సిబుల్ టూల్స్ ఉంటాయి. యాన్సిబుల్ కానీ పప్పెట్ కానీ ఉంటాయి. పప్పెట్ అనేది ఓల్డ్ టూల్, నవ్వు ఇండస్ట్రీ ఆర్ యూజ్డ్ ఫర్ ది యాన్సిబుల్. ఈ కాన్ఫిగరేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ప్రొవిజనింగ్ అండ్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు ఈ సర్వర్స్ మనకు ఉన్నాయమ్మా. ఇప్పుడు మనం ఈ వర్క్ స్పేస్ ఇవన్నీ సెటప్ కావాలంటే ఆ అప్లికేషన్ సంబంధించి సాఫ్ట్వేర్ రెడీగా ఉండాలి కదా, అవునా? ఇప్పుడు నీ అప్లికేషన్ జావా అప్లికేషన్, నీ అప్లికేషన్ ఒరాకిల్ ఉంది, ఇవన్నీ ఉండాలంటే ముందు ఆ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ అవ్వాలా? ఎవరు ఇన్స్టాల్ చేస్తారు ఇవన్నిట్లో? ఇప్పుడు 3 సర్వర్లు అయితే ఓకే, అదే 1000 సర్వర్లు అయితే సో దానికి కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్. సో యాన్సిబుల్ విల్ కమ్ ఇన్ ద పిక్చర్. సో ఈ యాన్సిబుల్ కి నేను యూస్ కేస్ అనేది రేపు చెప్తాను, ఓకే? నెక్స్ట్ క్లాస్ లో నేను చెప్తాను ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అంటే ఏంది. నెక్స్ట్ కంటిన్యూస్ మానిటరింగ్. ఈ కంటిన్యూస్ మానిటరింగ్ నెగియోస్. సో ఆర్గనైజేషన్ బై ఆర్గనైజేషన్ ఇక్కడ మానిటరింగ్ టూల్స్ ఉంటాయి. ఇక్కడ మనమే దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఓకేనా? సో అలాంగ్ విత్ ద టూల్స్ మనం ఇంకేం డిస్కస్ చేద్దాం అంటే, సో దెర్ ఈజ్ నేను చెప్పాను కదా, ఒక క్లౌడ్ ఈజ్ రిక్వైర్డ్. సో దెర్ షుడ్ బి AWS, Azure ఆర్ GCP. AWS పార్షల్ గా నేర్చుకుని సరిపోతుంది కదా? చాలు. అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు కంప్లీట్ గా క్లౌడ్ ఇంజనీర్ గా వెళ్ళిపోవాలి అనుకుంటే AWS మొత్తం నేర్చుకోవాలి. సో వాళ్ళకి డెవాప్స్ అవసరం లేదు, ఓకేనా? లేదు నేను డెవాప్స్ ఇంజనీర్ గా వెళ్ళిపోవాలి అన్నప్పుడు క్లౌడ్ కూడా కొంచెం నాలెడ్జ్ ఉండాలి. క్లియర్? ప్రెసెంట్ ఏది బాగుంది సార్? డెవాప్స్ అండ్ క్లౌడ్ రెండు కదా. ఇప్పుడు AWS అంటే ఒక AWS మాత్రం నేర్చుకుంటావు, కానీ ఇక్కడ డెవాప్స్ లో AWS కూడా నీకు నాలెడ్జ్ వస్తుంది కదా, రైట్? సో అజ్యూర్ తో పాటు ఇది నేర్పించే ఛాన్స్ ఉందా? అజ్యూర్ అంటే యాక్చువల్ గా నాకు రాదండి అజ్యూర్. మీకు కావాలంటే నేను ప్రొవైడ్ చేస్తాను, మెటీరియల్ చూసి మీకు ప్రొవైడ్ చేస్తాను. దట్ ఈస్ యువర్ చాయిస్. అంటే ఒక AWS నేర్చుకుంటే అజ్యూర్ కానీ GCP రెండు ఒకటే. ఓకే. ఇంకొకటి దీంట్లో క్లౌడ్ లో టెరాఫార్మ్ అని చెప్పేసి అంటారు కదా. టెరాఫార్మ్ అనేది ఆటోమేషన్, ఓకేనా? ఇప్పుడు టెరాఫార్మ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఇవన్నీ స్క్రిప్ట్స్ రాస్తాం కదా, YAML స్క్రిప్ట్స్, ఆ YAML ఆటోమేషన్. సో దీన్నే ఆటోమేషన్, దాని ఒక ఫ్లేవర్ అంతే. YAML అంటే ఏంటి సార్? YAML అనేది ఒక స్క్రిప్ట్ అమ్మా, అది ఓకే. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ స్క్రిప్ట్స్ అంటారు అవన్నీ. సో స్క్రిప్టింగ్ అంటే నేను చెప్తాను, ఈ స్క్రిప్టింగ్ లో ఉండాలి. ఏముండాలి? YAML ఒకటి, JSON ఒకటి అండ్ గ్రోవీ ఒకటి, ఓకేనా? YAML ఒకటి, JSON ఒకటి, గ్రోవీ ఒకటి. సో ఈ 3 స్క్రిప్టింగ్ అనేది ఉండాలి. సో YAML ఏంటంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో రెస్పెక్ట్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ తో మనం కమ్యూనికేట్ అవ్వచ్చు. సో JSON అనేది ఒక కన్వెన్షన్. సో గ్రోవీ అనేది ఏంటంటే మనకి ఇక్కడ జెన్కిన్స్ లో జాబ్స్ క్రియేట్ చేస్తాం కదా, మాన్యువల్ గా కాకుండా ఆటోమేట్ చేయొచ్చు, దాన్నే గ్రోవీ స్క్రిప్ట్ అంటారు. సో ఈ 3 రకాల స్క్రిప్ట్ మనం డిస్కస్ చేద్దాం అలాంగ్ విత్ ద డెవాప్స్. అదే కాకుండా మినీ ప్రాజెక్ట్స్ కూడా ఒక 3 to 4 మినీ ప్రాజెక్ట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఏంది మినీ ప్రాజెక్ట్? ఆటోమేటెడ్ డిప్లాయ్మెంట్స్ రియల్ టైంలో ఎలా చేస్తారు, రోల్ బ్యాక్ ఎలా చేస్తారు, అదేవిధంగా CI/CD కమ్యూనికేషన్ ఎలా ఉండదు, నెక్సస్ సోనార్ క్యూబ్స్ ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం, అదర్ టూల్స్ ఉంటాయి కదా, నెక్సస్ సోనార్ క్యూబ్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. అర్థమైందా? సో ఇదంతా కోర్స్ కంటెంట్ అండి, ఓకేనా? సో డెవాప్స్ ఇంజనీర్
కంటిన్యూస్ మానిటరింగ్ నాగియోస్ ఎలా చేస్తారు సార్? నగియోస్ అంటే నేను చెప్తాను. నేను ఇంకా ఈ రెండు మీకు యూస్ కేసెస్ ఈ రెండు గురించి మీకు ఇంకా చెప్పలేదు, మీకు చెప్తాను. సో మీకు ఈ రెండు యూస్ కేసెస్ అర్థమైనాయా? కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ డెలివరీ ఎందుకు వాడతారు? క్యూబర్నెట్స్ ఎందుకు వాడతారు అన్నది అర్థం కాదు. క్యూబర్నెటిస్ అనేది ఇప్పుడు మనం ఈ అప్లికేషన్ ఒక ఇమేజ్ చేస్తాం. నేను లెట్ మీ ఎక్స్ప్లెయిన్, ఓకేనా? సో క్యూబర్నెటిస్ లో ఇంటర్నల్ గా డాకరే ఉంటుందండి, ఓకేనా? సో ఇది అబ్స్ట్రాక్షన్ లేయర్ అని మీకు ఎలా చెప్పాలంటే, మీకు జేడిబిసి తెలుసా? జేడిబిసి అంటే జావా డేటాబేస్ కనెక్టివిటీ. అదే హైబర్నెట్స్ తెలుసా? హైబర్నెట్స్ తెలుసు సార్. అంటే దానికి దీని డిఫరెన్స్ ఏంది? చిన్న డిఫరెన్సే. దీని హైబర్నెట్స్ లో జేడిబిసి కన్నా కొంచెం ఎక్కువ ఇది ఉంటుంది. అంటే ఎక్కువ అని కాదు, నేను చెప్తాను. అక్కడ ఏంటంటే ఇక్కడ అంటే జేడిబిసిలో మనం ఏం రాస్తాము, మనం నేటివ్ అంటే డేటాబేస్ నేటివ్ గా రాస్తాం, నేటివ్ స్క్రిప్ట్స్ రాస్తాం, అవునా? ఓకే. కానీ హైబర్నెట్స్ లో మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ రాస్తాం కదా స్క్రిప్ట్స్, సేమ్ ఇదే విధంగా ఇక్కడ ఆర్కెస్ట్రేషన్ అంటారు. ఆర్కెస్ట్రేషన్ అంటే ఏంటంటే మనం ఆపరేషన్ సైడ్ స్కేలబిలిటీ, అవైలబిలిటీ, డిప్లాయ్మెంట్స్ ఇవన్నీ కూడా క్యూబర్నెటిస్ చూసుకునేది. అర్థమవుతుందా? సో అవన్నీ మీకు ఆ టూల్ మీకు స్టార్ట్ చేసినప్పుడు మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమైందా? ఒక CI/CD ఫ్లో ఎలా ఉంటుందో నేను చెప్తాను. ఒక CI కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీకి ఏ విధంగా ఒక ఫ్లో, ఒక అన్ని సర్వర్ల అప్లికేషన్స్ మొత్తం మనం డిప్లాయ్ చేయాలి అనుకుంటే మనం ఏ విధంగా చేస్తారనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. CD మీన్స్ డెలివరీ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ. ఎగ్జాక్ట్లీ. ఎస్, ఓకే. చూడండి ఇక్కడ నేనేం చెప్పాను, ఇక్కడ గిట్. సో గిట్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు, రిపాజిటరీ. మనం ప్రతి డెవలపర్ కూడా ఏ రోజుకి ఆ రోజు డెవలప్ చేసేసి వాళ్ళు అక్కడ ప్లే చేస్తారు. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ కమిట్ చేస్తారు. టు కీప్ అప్లికేషన్ కోడ్ అండ్ QA files, and then is build tool. This is called as a build tool. So this is called build tool Maven. So to compile and validate the project. ఓకే, ఇక్కడ నేను CI/CD కమ్యూనికేషన్ రాస్తాను. నేను ఇప్పుడు ఒక సర్వర్లో డిప్లాయ్ కదా, నేను అన్ని సర్వర్లో అప్లికేషన్ రెడీగా ఉండాలి, ఒక ఇమేజ్ బేస్డ్ డిప్లాయ్మెంట్ రెడీగా ఉండాలి. సో అప్పుడు నేనేం చేస్తాను తెలుసా? సో దెన్ వీ విల్ గో ఫర్ ద సెలీనియం. టెస్ట్ కేసెస్ అన్ని ఎగ్జిక్యూట్ అయిన తర్వాత డెవాప్స్ ఇంజనీర్ ఇది సెలీనియం అనేది రాయడు కదండి, జస్ట్ రాయ్ టెస్టర్ రాస్తాడు. అంటే నేను చెప్తాను అనండి, ఆల్రెడీ QA పీపుల్ రాసి పెడతారండి. ఏదైనా కానీ సెలీనియం కానీ రోబోట్ ఫ్రేమ్వర్క్ కానీ. ఎగ్జాక్ట్లీ. అంటే డెవలపర్స్ అనేది జావా .NET అలానో వాళ్ళు డెవలప్ చేసి ఇక్కడ పెడతారు గిట్ లో, సేమ్ వీళ్ళు కూడా టెస్ట్ కేసెస్ ఇక్కడ పెట్టేస్తారు. మనం ఏం చేస్తాం అంటే ఎగ్జిక్యూట్ చేస్తాం అంతే, కమాండ్స్ రన్ చేసి. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏంది, ఇక్కడ చూడండి జెన్కిన్స్. ఈ జెన్కిన్స్ అదే విధంగా ఇక్కడ డెలివరీ టూల్ ఇది డాకర్ వేసుకోండి. ఇక్కడ మనం ఇక్కడ డాకర్ ఏం చేస్తారు, ఈ డాకర్ ఇమేజెస్. సో డాకర్ కానీ క్యూబర్నెటిస్ అని అనుకోండి. క్యూబర్నెటిస్ అంటే మాస్టర్ అండ్ స్లేవ్స్ అంటారు. అంటే మాస్టర్ స్లేవ్ ఆర్కిటెక్చర్, ఆర్కెస్ట్రేషన్ టూల్ ప్రతి ఒక్కటి కూడా గుర్తుపెట్టుకోండి, మాస్టర్ అండ్ స్లేవ్. అంటే ఇక్కడ మనకి ఏముంది, చెప్పండి. గిట్, మావెన్, సెలీనియం, ఇది నెక్స్ట్ ప్రాసెస్ అంతా మన జెన్కిన్స్ ద్వారా. బట్ అదే అంటుంది, అంటే QA పీపుల్ ఏం చేస్తారు, ఆ టెస్ట్ కేసెస్ రాసేసి గిట్ లో ప్లే చేస్తారు. మనం ఏం చేస్తాం, ఎగ్జిక్యూట్ చేస్తాం అంతే. సో మనం ఏం రాయం, డెవలప్స్ ఇంజనీర్ ఏం రాయడు. ఇక్కడ మనకేం చేస్తారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయండి. డెవలప్మెంట్ సర్వర్ నేను చెప్పాను కదా, సర్వర్ 1, సర్వర్ 2 హై అవైలబిలిటీ కోసం. క్లియర్? అర్థమైందా? చూడండి ఇప్పుడు నీకు ఒక CI/CD టిపికల్ గా ఎలా చేస్తాడు డెవలప్స్ నేను చెప్తాను. సో QA పీపుల్ డెవలపర్ ఏం చేస్తాడు, ఎవ్రీబడి కమిట్ చేస్తారు కదా. ఎప్పుడైతే కమిట్ చేయగానే ఆటోమేటిక్ గా కోడ్ మొత్తం కంపైల్ అయిపోయింది, ఓకేనా, వాలిడేట్ అయిపోయింది, టెస్ట్ కేసెస్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి.
ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత జెన్కిన్స్ ఏం చేస్తుంది, సో నెక్స్ట్ డాకర్ లోకి వచ్చేస్తుంది. అంటే డాకర్ అని ఎక్కడ క్యూబర్నెటిస్ మాస్టర్లోనే క్యూబర్నెటిస్ లో డాకర్ ఉంటుంది కదా, వీటిలో ఏం చేస్తారు, ఒక ఇమేజ్ గా అప్లికేషన్ మొత్తాన్ని ఒక ఇమేజ్ గా కన్వర్ట్ చేసేసి ఆ ఇమేజ్ మొత్తాన్ని మనం ఒక రిజిస్ట్రీలో సేమ్ మన అప్లికేషన్ కోడ్కి మన రిపాజిటరీ గిట్ ఎలా వాడతామో డాకర్ కూడా ఒక డాకర్ రిజిస్ట్రీ ఉంటుంది. ఈ డాకర్ రిజిస్ట్రీ ఏం చేస్తారంటే, సో టు కీప్ ఆల్ కైండ్ ఆఫ్ ఇమేజెస్, మన అప్లికేషన్ కోడ్ మొత్తాన్ని కన్వర్ట్ చేసేసి ఒక ఇమేజ్ గా కన్వర్ట్ చేస్తుంది. అర్థమైందా? సో ఇక్కడ మనం డెవాప్స్ ఇంజనీర్ ఏం చేస్తారు, దానికి అప్లికేషన్ ఇమేజ్ గా కన్వర్ట్ చేయడానికి ఒక డాకర్ ఫైల్ రాస్తాడు. ఈ డాకర్ ఫైల్ రాసేసి ఇక్కడ ప్లేస్ చేస్తారమ్మా. సో ఇక్కడ ప్లేస్ చేయగానే మనం ఏం చేస్తారు, ఎప్పుడైతే జాబ్ రన్ చేసేస్తామో ఆటోమేటిక్ గా ఈ ఇమేజ్ మొత్తాన్ని ఈ సర్వర్ లో ఇన్ని ఇమేజెస్ కావాలంటే అన్ని ఇమేజెస్ రన్ అవుతా ఉంటాయి. ఇవన్నీ ఈ ఆర్కెస్ట్రేషన్ టూల్ కదా క్యూబర్నెటిస్, ఈ క్యూబర్నెట్ మాస్టర్ అండ్ స్లేవ్స్ అంటారు వీటిని, మాస్టర్ అండ్ స్లేవ్స్. సో ఎప్పుడైతే మాస్టర్ లో మనం కాన్ఫిగరేషన్ ఎగ్జిక్యూట్ చేసేస్తామంటే స్లేవ్స్ అన్ని ఏం చేస్తాయి, ఈ కాన్ఫిగరేషన్ తీసేసుకుంటాయి. ఈ స్లేవ్స్ అన్ని కాన్ఫిగరేషన్ తీసేసుకొని ఇక్కడ మనకి 1 2 3 4 5 6 అర్థమైందా? క్లియర్? అంటే నేను రెండు ఇమేజెస్ అప్లై చేద్దాం అనుకుంటాను. అంటే ఈ 2 ఇమేజెస్ అన్ని అప్లై అంటే చూడండి, మీరు ఒక్కసారి ఒక క్లిక్ చేయగానే ఎవరైతే కమిట్ చేయగానే ఆటోమేటిక్ గా ఇమేజ్ మొత్తాన్ని డెప్లాయ్ అయిపోతుంది, అన్ని సర్వర్లో డెప్లాయ్ అయిపోతుంది. సో దిస్ ఈస్ కాల్ ఇట్ యాజ్ ఏ CI/CD కమ్యూనికేషన్. సో అప్ టు ద టెస్టింగ్ ఉంటుంది కదా, అప్ టు ద సెలీనియం వరకు దీన్ని మనం కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటారు. సో మనం డెలివరీ చేస్తాం కదా డిఫరెంట్ సర్వర్కి, దీన్ని కంటిన్యూస్ డెలివరీ అంటారు. సో మీకు ఇప్పుడు క్లారిటీగా అర్థమైందా డెవాప్స్ ఇంజనీర్ ఎలా వర్క్ చేస్తారో? క్యూబర్నెట్ ఎక్కడ వర్క్ అవుతుంది? ఇదేనండి నేను చెప్పింది క్యూబర్నెటిస్ అనేది ఆర్కెస్ట్రేషన్ టూల్ అంటారు. ఈ ఆర్కెస్ట్రేషన్ టూల్ అంటే ఏంటంటే మాస్టర్ స్లేవ్ ఆర్కిటెక్చర్. అర్థమైందా? సో ఈ మాస్టర్ మిషన్ అనేది ఏంటంటే మన సర్వర్ లాంటిది, అది కూడా ఓకేనా. ఈ సర్వర్ లో ఏం చేస్తుంది, ఆ ఇమేజ్ మొత్తాన్ని మేనేజ్ చేస్తుంది. ఓకేనా. ఇంటర్నల్ గా డాకర్ ఏం చేస్తుంది, ఇమేజ్ గా కన్వర్ట్ చేసేసి ఒక రిజిస్టర్ లో పెడుతుంది. క్యూబర్నెటిస్ ఏం చేస్తుంది, ఈ ఇమేజ్ మొత్తాన్ని ఈ సర్వర్ లోకి పుష్ చేస్తుంది. అర్థమైందా? దానికి మనం స్క్రిప్ట్ రాస్తాం ఇక్కడ, మేనిఫెస్ట్ ఫైల్. ఏ ఇమేజ్ సార్ ఇది అది సర్వర్స్ కి పంపించేది ఏందండి? ఈ గిట్ బిల్డ్ టూల్ సెలీనియం జెన్కిన్స్ వరకు ఉన్న ఇమేజ్ ని ఇది రిమైనింగ్ సర్వర్స్ కి పంపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మనం ఆల్రెడీ ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ వేర్ ఫైల్ వచ్చేసి ఆ వేర్ ఫైల్ ఇమేజ్ గా కన్వర్ట్ చేస్తాం. ఇక్కడ ఈ ఫైల్ గురించి ఆ ఇమేజ్ మనం రిజిస్టర్ లో బిల్డ్ చేసి ఇమేజ్ ని మనం ఇక్కడంతా ఎగ్జిక్యూట్ చేస్తా ఉంటది. అర్థమైందా? అంటే ఇది మీరు డిప్లాయ్మెంట్ అని చెప్తున్నారు అదండి? అవును, మొత్తం డెలివరీ అండి, మొత్తం సర్వర్ లో కూడా డెలివరీ. అర్థమైందా? మొత్తం ఆటోమేషన్ మాన్యువల్. సో నేనేం చెప్తున్నానంటే, మీరు జస్ట్ ఇనిషియల్ గా డెమో కాబట్టి మీరు జస్ట్ ఒక పిక్చర్ వ్యూ, అర్థమైందా, ఒక వ్యూ అర్థం చేసుకోండి అంతే. లోపల ఈ టూల్ ఎందుకు ఈ టూల్ ఎలా వాడాలంటే మీకు టూల్ స్టార్ట్ చేసినప్పుడు దీనికి ఇంకా ఇన్ డెప్త్ మొత్తం మనం డిస్కస్ చేద్దాం. అర్థమైందా? సపోజ్ మనం గిట్ ఇంకా తెలియదు కదా, సో ఈ టూల్స్ వాడతామని మీకు ఐడియా ఉండాలి. ఒక డెవాప్స్ ఈ టూల్స్ వాడతారు, రైట్? ఓకే, ఫైన్. థ్యాంక్ యూ ఆల్. సో ఎనీ డౌట్స్ ఫ్రమ్ యువర్ సైడ్? So how about like this complete picture will be on AWS? These will be నేను అంటున్నది ఇదంతా AWS లో డిప్లాయ్ అవుతుంది. చెప్తానండి. అంటే అది మీ అవునండి, అది మీ ఇష్టం అండి, అది కంపెనీ రిక్వైర్మెంట్. సపోజ్ ఈ సర్వర్స్ మనం మాన్యువల్ సర్వర్స్ అనుకోండి, వ్యాస్ సర్వర్స్ అనుకోండి, మన ఆర్గనైజేషన్ మెయింటైన్ చేస్తుంది. లేదనుకో క్లౌడ్ సర్వర్స్, AWS, అంతే. దట్స్ ఇట్. ఈ వర్చువల్. సో మీరు ఆన్ ప్రెమిసెస్ సర్వర్ ప్లస్ AWS రెండు చూపిస్తారా? ఆన్ ప్రెమిసెస్ చెప్పను, ఎందుకంటే ఆన్ ప్రెమిసెస్ ఎవరు వర్క్ చేయరు కదా. ఆన్ ప్రెమిసెస్ మనకు కావాలంటే మళ్ళీ VMware వేసుకోవాలి, VMware ఇన్స్టాల్ చేసుకోవాలి, అన్ని చేసుకోవాలి. సో AWS లోనే ఒక వర్చువల్ సర్వర్ తీసుకొని ఆ సర్వర్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో సేమ్ క్వశ్చన్ చాట్ బాక్స్ లో ఉన్నట్టు ఇది ఎన్ని రోజుల్లో కవర్ చేస్తారు? ఇది మొత్తం 45 days అండి. 45 days. అండ్ ఓన్లీ వీక్ డేస్ లో ఉంటుందా, వీకెండ్స్ లో కూడా ఉంటుందా? వీక్ డేస్ ఓన్లీ, మండే టు ఫ్రైడే. టైమింగ్ సేమ్ 9 PM IST ఉంటుందా? సేమ్ అండి, ఇదే టైం, సేమ్ టైం. ఓకే, ఓకేనా. సో మీకు ఇంకా యూస్ కేసెస్ అనేది కంటిన్యూ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ వీటిని కూడా మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాస్ లో. ఓకేనా, బాయ్.
సార్ ఇప్పుడు ఓన్లీ ఏడబ్ల్యూఎస్ కావాలనుకుంటున్నాం కోర్స్, అంటే దాని గురించి ఏమైనా చెప్తారా? నో ఇష్యూ. మీకు ఏడబ్ల్యూఎస్ కావాలనుకున్నప్పుడు మీరు డెవాప్స్ అవసరం లేదు. సో దానికి సంబంధించి యా అది కూడా స్టార్ట్ చేస్తున్నప్పుడు చెప్తాను మీకు. ఓకే, అది ఎప్పుడండి స్టార్ట్ చేస్తారు? అదేమన్నా అది మన వీకెండ్ ఒకటి స్టార్ట్ చేసామండి మొన్న. అది దాని గురించి ఇంకా తెలియదు. నేను ఒకసారి మీరు కనుక్కోండి సార్, మీరు వాళ్ళు చెప్తారు. అవును. ఓకే. ఇప్పుడు సో నేను ఇప్పుడు ఈ కోర్సులో మనకి ప్రోగ్రామింగ్ కోడింగ్ ఉంటుంది. అవసరం లేదండి, స్క్రిప్టింగ్ చాలు. స్క్రిప్టింగ్ నాలెడ్జ్ ఇస్ ఎనఫ్. అంటే స్క్రిప్టింగ్ ఎందులో ఉండాలి? చెప్తారా సార్? అంటే ఇప్పుడు యామెల్ స్క్రిప్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, గ్రోవి స్క్రిప్ట్ ఇవన్నీ ఉందంటే సేమ్ టైప్ ఆఫ్ టెంప్లెట్స్ లాంటివి. ఆ టెంప్లెట్స్ మనకు ఐడియా ఉంటే సింటాక్సెస్ మనం ఎలా అయినా వర్క్ చేసుకోవచ్చు. స్క్రిప్టింగ్ కూడా చెప్తారా మీరు? చెప్తానండి. అంటే బ్యాచ్ దీనికి- స్క్రిప్ట్ అండ్ సెల్ స్క్రిప్ట్. గ్రోవి స్క్రిప్ట్ ఉంది కదా, గ్రోవి స్క్రిప్ట్ ఒకటి, యామెల్, ఈ రెండు చెప్తాను. షెల్ స్క్రిప్ట్స్ అవసరం లేదండి. మనమేం ఆన్ ప్రిమిసెస్ సర్వర్స్ కాదు కదా. అంటే జావా ఇవన్నీ కావాలా మనకి? అవసరం జావా లేదు, అవసరం లేదు. సో మీకు అందుకే కదా అక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తారు, డెవలపర్స్ రాసేస్తారు అంతే. రాసేసి గిట్ లో ప్లే చేస్తారు. మనకు కావాల్సి మనం రాసుకుని గిట్ లో ప్లే చేసుకుంటాం. క్లియర్? సో So మేము ఇవన్నీ ప్రాక్టీస్ SBT చేయొచ్చా? ఈ ప్లాట్ఫామ్ దొరుకుతుందా మనకి ఫ్రీగా? అవునండి. మీకు ఈ ప్రాక్టీస్ ఏంటంటే నేను లైనక్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విండోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాఫ్ట్వేర్ కూడా ఇన్స్టాలేషన్ నేను చెప్తాను. ఓకేనా? ఒక క్వశ్చన్ ఉందండి. ఇవన్నీ ఎస్పిటి ఫైల్స్ అని చెప్పేసి అంటారు కదా. సో ఎస్పిటి ఫైల్స్ లో ఇవన్నీ అంటే జెంకిన్ కి సంబంధించిన ఎస్పిటి ఫైల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో వాటిని ఈ కోర్స్ లో ఉంటుందా? ఉంటాయి. సో అవన్నీ కాన్ఫిగరేషన్స్ ఫైల్స్ అండి, పైప్ లైన్స్ అంటారు అవన్నీ. పైప్ లైన్స్ పైప్ లైన్స్ అన్ని చెప్తాం. అవునండి, మొత్తం చెప్తాం. ఆ కోర్స్ కంటెంట్ మీకు పంపిస్తానండి, ఒకసారి చూడండి, సరేనా? సార్ పంపించారు. షూర్. కోర్స్ కంటెంట్ ఒకసారి పంపిస్తాను, వాళ్ళు మీకు మెయిల్ చేస్తారు. ఓకేనా? ఓకే. యా, థాంక్యూ. షూర్. బాయ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.